కర్మయే ఫలితం ఇచ్చేస్తే వ్రతం చేస్తే ఫలితం వచ్చేయాలి. వ్రతం చేస్తే ఫలితం రాదు. వ్రతము చేసిన నీ భక్తి చేత ప్రీతి చెందిన పరమేశ్వరుని అనుగ్రహం వలన ఫలితం వస్తుంది. భక్తి అన్న మాట ఒకటి ఉంది కదా, అందుకు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు. భక్తితో చెయ్యాలి. భక్తి అన్న మాటకు అర్థం చెప్పినట్టు వినడం. చెప్పినట్టు వినడం అన్నది నిజమైతే పరమేశ్వరుడే బొట్టెట్టు కూర్చుంటే నువ్వు బొట్టు లేకుండా పెడతావా? ఏమి నీ అఘాయిత్యం? కాబట్టి ఒక బొట్టు పెట్టుకోవడం అన్న మాట వెనక అంత పవిత్రమైనటువంటి భావజాలం ఉంది. ఒక బొట్టు పెట్టుకోవడం వెనక అంత పవిత్రమైనటువంటి ఆశయం ఉన్నది. ఒక బొట్టు పెట్టుకోవడం వెనక తనని తాను నియంత్రించుకోవాలనేటటువంటి అంత కుతూహలం ఉన్నది. కాబట్టి దాని వలన అక్షయమవుతుంది. అది శ్రద్ధ. కాబట్టి ఆ విభూతి బొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని చక్కగా సేవ చేసుకునేటటువంటి వాళ్ళు వెళ్ళి సేవకి కూర్చోవాలి తప్ప, ఇంత చేసి పంచ కట్టుకోకుండా వెళ్ళి కూర్చుని నగ్న పూజ చేసినటువంటి అపరాధాన్ని నీ ఖాతాలో వేసుకోవలసినంత అగత్యం ఎందుకు తెచ్చుకోవాలి? కాబట్టి నీకు తెలియకపోవడం తప్పు కాదు, కానీ పెద్దలు చెప్పినప్పుడు వినడం ఒప్పు. పంచ కట్టుకురా అని అక్కడ ఉన్నప్పుడు పంచ కట్టుకునే వెళ్ళాలి. అంతేగాని ప్యాంటు మీద పంచ కట్టేయడం, బనీను విప్పకుండా ఉత్తరీయం వేసేసుకుని ఈశ్వరుడి దగ్గర పూజలో బనీను ఎవరు చూడలేదు కదా అనుకోవడం. ఈశ్వరుడు చూస్తున్నాడు. ఏమి ఆ బనీను తీస్తే ఏమి? పుట్టినప్పుడు బనీనుందా, వెళ్ళిపోయినప్పుడు బనీనుందా? ప్రపంచాన్నంతటినీ గెలిచినటువంటి అలెగ్జాండర్ చిట్ట చివర కోరుకున్నాడు, శవపేటికలోంచి నా 2 చేతులు కన్నాలు పెట్టి బయట పెట్టండి. ప్రపంచాన్నంతటినీ గెలిచినటువంటి అలెగ్జాండర్ ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. వచ్చినప్పుడు ఒంటి మీద లేదు, వెళ్ళిపోయినప్పుడు లేదు. పరమేశ్వరుని మ్రోలకి వెళ్ళి నువ్వు ఆర్తితో చేసుకున్నదేదో అదే నీ జీవుడి వెంట వచ్చి నిన్ను తరింపచేసేది. అక్కడికి వెళ్ళి కూడా దేని కొరకు? భేషజం. కాబట్టి నేను భేషజంతో చేస్తున్నారు అనుకోవట్లేదు, తెలియనితనంతో చేస్తున్నారు అనుకుంటున్నాను. కాబట్టి ఒకసారి తెలిసిన తరువాత మాత్రం ఎవరు దోషం చెయ్యరు. కాబట్టి ఒక ఆచారాన్ని చెప్పడం ఎంత అవసరమో ఆ ఆచారాన్ని పాటించవలసిన వైశిష్ట్యం ఏమిటో చెప్పడం కూడా అంతే అవసరం. 63 కోట్ల తీర్థములలో స్నానం చెయ్యలేనటువంటి వాళ్ళు కనీసం 1008 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. 1008 తీర్థముల యందు స్నానం చెయ్యలేని వాళ్ళు కనీసం 108 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. 108 తీర్థముల యందు స్నానం చెయ్యలేని వాళ్ళు కనీసం 63 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. 63 తీర్థముల యందు స్నానం చెయ్యలేని వారు కనీసం 7 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. ఈ 7 తీర్థములను ఎందుకు సంక్షిప్తం చేసి తీసుకొచ్చారు అంటే, ఆ 63 కోట్ల తీర్థములలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏది ఉంటుందో అంత గొప్ప ఫలితాన్ని ఈ 7 తీర్థములు సమకూర్చగలవు. అందుకని ఈ 7 తీర్థములకు ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తినిచ్చారు. అందులో మొట్టమొదటి తీర్థం స్వామి పుష్కరిణి, రెండవది ఆకాశగంగ, మూడవది పాపనాశనం, నాల్గవది పాండవ తీర్థం, ఐదవది కుమారధార, ఆరవది తుంబురు తీర్థం, ఏడవది కృష్ణ తీర్థం. ఈ 7 తీర్థాలలో తప్పకుండా స్నానం చెయ్యాలి అని వెంకటాచల క్షేత్రం గురించి చెప్తూ వ్యాస భగవానుడు బ్రహ్మపురాణంలో ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాసస్య దర్శనం, సహస్రనామ పఠనం. ఈ 3 ఒక్కరోజు చెయ్యడం అంత తేలికైన విషయం కాదు. అది విశేషమైనటువంటి తపస్సు. అనగా పూర్వపుణ్యము కొంత జీవుని యొక్క ఖాతాలో ఉన్నవారు తప్ప దాన్ని సాధించుకోలేరు. అది అంత తేలికైన విషయం కాదు అని. ఈ 3 ఒక్క రోజులో పూర్తవ్వాలి. ఏది? స్వామి పుష్కరిణి స్నానం, స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం, శ్రీనివాసస్య దర్శనం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అన్నప్పుడు ముందు ఆదివరాహమూర్తి దర్శనం చేసిన వెంకటేశ్వర దర్శనం, వెంకటేశ్వర దర్శనం, తదనంతరం సహస్రనామ పఠనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం. ఈ 3 ఒక్కరోజు ఎవరు చేస్తాడో వాడు భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి నోచుకున్నవాడు అని లెక్కలోకి తీసుకోవచ్చు. ఇక వాడు చెయ్యవలసింది భగవంతుని చేత అనుగ్రహింపబడినటువంటి కటాక్షమును జాగ్రత్తగా నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి.
ఈ ఏడిటిలో స్వామి పుష్కరిణికి అంత విశేషాన్ని ఇచ్చారు. అంత విశేషాన్ని ఇవ్వడానికి ఒక కారణం ఉంది. స్వామి పుష్కరిణి యథార్థమునకు ఒక నది కాదు. ఒక నది కానప్పుడు పుష్కరిణికి ఇంత గౌరవం, ఇంత పవిత్రత ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్న వేశారు. దాని గురించి వ్యాస భగవానుడు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేశాడు. అందులో ఒకానొకప్పుడు సరస్వతీ నది తపస్సు చేసింది. అన్ని నదుల కన్నా కూడా తాను శ్రేష్టమైనదిగా పరిగణింపబడాలని, అన్ని నదుల కన్నా కూడా తాను పవిత్రమైనదిగా, పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తివంతురాలిగా పరిగణింపబడాలని, అటువంటి స్థానం తనకి కలగాలి అని ఆమె విష్ణు భగవానుడు ఉద్దేశించి తపస్సు చేస్తోంది. ఆమె తపస్సు చేస్తున్న కాలంలో పులస్త్య బ్రహ్మ ఆ నదీ తీరంలో తపస్సు చేసుకోవడం కోసం వచ్చారు. వచ్చి ఆయన అక్కడ తపస్సు చేయడానికి కూర్చునేటటువంటి సమయంలో సరస్వతీ నది కొంచెం ఉదాసీనంగా వ్యవహరించింది. నేను ఒక నదీ స్వరూపాన్ని, నేనే జనుల యొక్క పాపకర్మలను కొట్టగలిగిన దాన్ని, మళ్ళీ నేను ఈ ఋషి నా ఒడ్డున తపస్సు చేసుకోవాలని వస్తే లేచి వెళ్ళి స్వాగత సత్కారములు జరపవలసినంత అవసరమే ఉంది అన్న ఉద్దేశ్యంతో ఉదాసీనురాలై వ్యవహరించింది. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడడం, స్వాగతం పలకడం కనీస ధర్మం. అలా ప్రవర్తించకపోతే పెద్దలకు వచ్చే నష్టం ఉండదు. యువతల వారి యొక్క తేజస్సు క్షయమైపోతుంది. పైగా వారు పొందవలసినటువంటి ఉన్నత గతులను పొందరు. మీరు గజేంద్ర మోక్షణంలో కూడా ఏనుగుగా పుట్టడానికి కారణం ఇదే. ఆ ద్రవిడ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు రాజ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడో పర్వత శిఖరం మీద కూర్చుని తపస్సు చేస్తుండగా అగస్త్య మహర్షి వస్తే నేనెందుకు లేచి నిలబడాలని ఉదాసీనంగా ప్రవర్తించిన కారణం చేతనే ఆయన ఈ పాపము చాలా కాలం కట్టి కుడుపుతుందన్న భావనతో ఒక్క జన్మలో పోయేటట్టుగా వచ్చే జన్మలో నువ్వు ఏనుగువై పుట్టి శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో ఆపత్కాలంలో నేను పరమేశ్వరుడు జ్ఞాపకానికి వచ్చి శరణాగతి చేసి ఈశ్వరుని యందు ప్రవేశిస్తావని వరరూపమైన శాపం ఇచ్చాడు. అందుకని పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడాలి. అలా లేచి నిలబడలేదు సరస్వతీ నది. అది ఎంత నది అయినా, ఎంత నదికి అధిష్టానమైనటువంటి స్వరూపమైన ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించలేదు కనుక పులస్త్య బ్రహ్మకి అది ఆగ్రహ కారణమైంది. అది ఆయనకి వ్యక్తిగతమైన కోపం అని మీరు అనుకోకూడదు. మహాత్ముల యొక్క నడవడిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తనకేదో తక్కువ జరిగిందన్నది ఆయన భావన కాదు. అవతల వారు ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించకపోతే రేపు లోకంలో ఇదే ఆచారమై కూర్చుంటుంది. జనులు భ్రష్టులవుతారు. కాబట్టి అటువంటప్పుడు వెంటనే ఆ ప్రవర్తనని ఆప్ చేయాలి. అందుకే శ్రీరామాయణంలో ఒక మాట అంటారు, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుదీరయేత్ అని. మహాత్ములకు కూడా కోపం వస్తుంది. మహాత్ములకు కోపం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చెయ్యకపోతే కోపం వస్తుంది అన్నారు. ఆయన చేశాడు చెయ్యవలసిన పని. ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యలేదు. దేశము కాలము అత్యంత ప్రధానములు. అందుకే దేశము కాలము ఈ రెండిటి యొక్క విలువ తెలిసిన మహానుభావులలో అగ్రగణ్యుడు స్వామి హనుమ. అందుకే సుగ్రీవుడు ఆయన గురించి మాట్లాడుతూ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటాడు. దేశకాలముల గురించి వాటి సమగ్రమైన విశేషములను నువ్వు తెలుసున్నవాడివి. ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో నీకు తెలుసు. కాబట్టి హనుమ నిన్నే నేను పంపుతున్నాను అంటారు. అటువంటి దేశకాలముల యొక్క వైభవాన్ని తెలిసి ఉండకపోతే ఇబ్బంది వస్తుంది. అందుకే సమయానికి ఎప్పుడు ఏ కాలంలో ఏది చెయ్యాలో అది చెయ్యనటువంటి వారెవరుంటారో వారి మీద మహాత్ములు ఆగ్రహిస్తారు. ఎందుచేత ఆ సమయంలో చెయ్యవలసింది చేయకపోతే జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశము చేజారిపోతుంది. పరమేశ్వరుడు మన ఇంటి మ్రోలకి వచ్చి నిలబడాలనుకున్నప్పుడు లేదా మనని అనుగ్రహించాలనుకున్నప్పుడు ఆయన ఏమి శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని చతుర్భుజుడై ఇంటి ముందుకు వచ్చి తలుపు కొట్టడు. ఒక దీనుడి రూపంలో, ఒక అతిథి రూపంలో వచ్చి తలుపు తడతాడు. ఏదో అవసరమున్నవాడిలా ప్రవర్తిస్తాడు. అప్పుడు మీరు ఆయనకి చేసినటువంటి సేవే
విష్ణు భగవానులకు అందుతుంది. అదే భగవంతుని యొక్క ప్రీతికి కారణమవుతుంది. అందుకే భాగవతంలో ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడు వచ్చినప్పుడు. కాబట్టి దేశకాలములు తెలిసి ఉండాలి. అంతటి మహాత్ముడైనటువంటి పులస్త్య బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మగారి మానసపుత్రులలో ఒకడు. ఆయన తపస్సు కొరకు సరస్వతీ నదీ తీరాన్ని ఎంచుకోవడం సరస్వతీ నదికి ఒక వైభవం. అక్కడికి వచ్చి ఆయన కూర్చుంటున్నప్పుడు సరస్వతీ నది లేచి ఆయనకి స్వాగతం హక్కు పలకాలి. కానీ అలా స్వాగతం చెప్పలేదు. చాలా మందిలో ఒక దురభిప్రాయం, అసలు ఎక్కడ ఎవరికి స్వాగతం ఉండాలో అక్కడ వారికి స్వాగతం ఉండాలి. ఒక దేవాలయంలో గౌరవం ఎవరికి జరగాలి? భక్తులైన వారికి జరగాలి. ఒక వైద్యశాలలో అందరికన్నా ముందు ఎవరిని చూడాలి? రోగిని చూడాలి. అంతేగాని ఎంత గొప్పవాడు రానివ్వండి, మీరు బాగున్నారా అని పూలదండ వేయరు. ముందు రోగిని చూస్తాడు వైద్యుడు. అలాగే ఎన్ని వాహనములు వెడుతుండనివ్వండి, ప్రమాద పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెడుతున్నటువంటి వాహనానికి దారి విడిచిపెట్టేస్తాను దాని కోత వినగానే. దేశకాలములు ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు గౌరవింపబడాలో వారు గౌరవింపబడాలి తప్ప అన్ని వేళలా ఎక్కడా ఎప్పుడూ మేమే గౌరవింపబడాలని ఎవరూ కోరుకోకూడదు. అలా ఎవరైనా కోరుకుంటే అది దేశకాలములు తెలియని పరిస్థితి అని అనుకోవలసి ఉంటుంది. కాబట్టి దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత. కాబట్టి అటువంటి మహానుభావుడైన పులస్త్య బ్రహ్మ సరస్వతీ నదీ తీరానికి వచ్చి తపస్సు చేయడానికి ఉపక్రమిస్తుంటే ఆమె లేచి స్వాగతం పలకలేదు. పాపము కట్టి కుడుపుతుందన్న బాధ చేత పులస్త్య బ్రహ్మ శాపవాక్కుని విడిచిపెట్టారు. మహర్షులకు వేరు ఆయుధాలు ఉండవు. వారు చేసిన తపస్సే వారి యొక్క ఆయుధం. వారి నోటి వాక్కు గుండా వారి తపశ్శక్తి బయటికి వస్తుంది. దాని చేత వారు అన్న మాట సత్యం అవుతుంది. వారు సత్యం పలకడం కాదు, వారు ఏమన్నారో అది సత్యం అవుతుంది. అందుకే ఆయన అన్నారు, నువ్వు ఏ కోరికతో తపస్సు చేస్తున్నావో నదులన్నిటిలోకి శ్రేష్టమైన దాని నవాలని, పవిత్రమైన దాని నవాలని కోరుకుంటున్నావు. అగ్రగణ్యురాలివి కావాలనుకుంటున్నావు. నీ కోరిక నెరవేరుకుండుగాక. సరస్వతీ నది చాలా బాధ పొంది తన కోరిక తీరలేదు సరికదా, వచ్చిన పులస్త్య బ్రహ్మ తనకి శాపవాక్కు ఇచ్చారు. ఆమె ఆగ్రహాన్ని పొంది మహర్షి ఎందుకు శపించారో తెలుసుకోలేకుండా, అందుకే కోపం ఎంత పనైనా చేయిస్తుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పురుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్ అంటారు స్వామి హనుమ. కోపం వచ్చినవాడు గురువుని చంపేస్తాడు, కోపం వచ్చినవాడు బంధువుల్ని చంపేస్తాడు, కోపం వచ్చినవాడు ఏం చేయడు, ఏదైనా చేస్తాడు. అందుకే యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు. పాము తన ఒంటిలోంచి వచ్చిన కుబుసాన్ని తాను విడిచిపెట్టినట్టు తనకి వచ్చిన కోపాన్ని పరిశీలించి విడిచిపెట్టిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఆమె తన ఆగ్రహాన్ని అణుచుకోలేకపోయింది. ఎంత పెద్దలైనా ఆగ్రహానికి వశులైతే చివరికి ఎలా దెబ్బతింటారో మనకి చూపిస్తుంది. పులస్త్య బ్రహ్మ ఇచ్చిన శాపవాక్కు చేత ఆగ్రహం చెందిన సరస్వతీ నది స్త్రీ రూపాన్ని ధరించి పులస్త్య బ్రహ్మకి శాపవాక్కిచ్చింది. నువ్వు ఇంతటి మహానుభావుడవు, కానీ నీ వంశంలో లోకకంటకులైనటువంటి విష్ణు విరోధులైనటువంటి భయంకరులైన రాక్షసులు జన్మించెదరుగాక. ఇప్పుడు ఆ శాపవాక్కుని పొందిన పులస్త్య బ్రహ్మ ఆగ్రహించలేదు. ఆమె ఆగ్రహానికి లోనైంది. నా ఉద్దేశ్యం ఒకటి, ఆవిడ ఒకలా అర్థం చేసుకుంది. తన తప్పిదాన్ని దిద్దుకోలేకపోయింది. అని ఆయన నన్నింత మాట అందే అనుకోలేదు. ఆయన ప్రార్థన చేశాడు, అమ్మా నువ్వు నా వంశాన్ని శపించావు, నా వంశంలో లోకకంటకులైన రాక్షసులు విష్ణు విరోధులు జన్మించాలన్నావు. అదే నోటితో నన్ను అనుగ్రహించి నా వంశానికి కీర్తి తెచ్చేటటువంటి వాళ్ళు పుట్టాలని అనుగ్రహించు. ఆమె వెంటనే కోపాన్ని పక్కన పెట్టి శాంతి పొంది ఆవిడంది, అయ్యయ్యో ఎంత పని చేశానయ్యా, ఆగ్రహానికి వశురాలనైపోయాను. పులస్త్య బ్రహ్మ, నీ వంశంలో రాక్షసులే కాదు, మహాధర్మతత్పరుడై విష్ణువు యందు అపారమైనటువంటి భక్తి కలిగిన వాడై లోకము చేత పూజింపబడేటటువంటి చిరంజీవి అయిన వ్యక్తి జన్మించుగాక అని వరమించి
అందుకే పులస్త్య బ్రహ్మ వంశంలో రావణ కుంభకర్ణులు జన్మించారు, విభీషణుడు జన్మించాడు. సరస్వతీ నది యొక్క శాపం. ఇప్పుడు సరస్వతీ నది ప్రార్థించింది. ఇప్పుడు ఆమె తెలుసుకుంది తప్పు. తెలుసుకుని పులస్త్య బ్రహ్మని ప్రార్థించింది. అయ్యా, నేను నదులలోకెల్లా ఉత్తమమైన దానవ్వాలని కోరుకున్నాను, కానీ నేను అటువంటి స్థితిని పొందకుండా నీ శాపం అడ్డొచ్చింది ఇప్పుడు. కాబట్టి నువ్వు కూడా నా శాపానికి ఏదైనా మార్గం చూపించమని అడిగింది. నాకు ఇచ్చిన శాపానికి ఎక్కడైనా సావకాశాన్ని కల్పించమని అడిగింది. ఆయన అన్నాడు, నువ్వు ఇప్పుడు ఎలా విష్ణువు గురించి తపస్సు చేస్తున్నావో అలాగే తపస్సు చెయ్యి. ప్రీతి పొందిన విష్ణు భగవానుడు నీ కోరిక తీరేటట్టుగా నిన్ను అనుగ్రహిస్తాడు. కాబట్టి తపస్సు ప్రారంభించు అన్నాడు. సరస్వతీ నది తపస్సు ప్రారంభించింది, పులస్త్య బ్రహ్మ తపస్సు ప్రారంభించారు. విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె కోరిక ఆయనకి తెలుసు. నేను చేసిన తపస్సు నిర్వీర్యం అయిపోయింది పులస్త్య బ్రహ్మ శాపవాక్కు చేత. కాబట్టి నా కోరిక తీరేటట్టుగా మీరు అనుగ్రహించండి అని అడిగింది. భగవానుడు తలుచుకుంటే ఏం చేయలేడండి. ఆయన అన్నాడు, నదులలో ఉత్తమమైన దానివి నువ్వు కాలేవేమో, ఎందుకంటే ఇప్పటికే లోకపావని అన్న పేరుతో గంగానది ఉంది. కాబట్టి నదులలోకెల్లా ఉత్తమమైన దానిగా, నదులలోకెల్లా పవిత్రీకరించగలిగిన శక్తి ఎక్కువ ఉన్న దానిగా నువ్వు కాలేకపోవచ్చు, కానీ నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. నీవు శ్రీవైకుంఠంలో నా యొక్క క్రీడాచలం మీద నేను శ్రీ భూదేవులతో కలిసి నీలాదేవులతో కలిసి జలక్రీడలాడేటటువంటి సరోవరంగా మారతావు. కలియుగంలో వెంకటాచల పర్వతం మీద నేను వెంకటేశ్వరుడన్న పేరుతో వెలుస్తాను. నేను వెలిసినప్పుడు స్వామి పుష్కరిణి అన్న పేరుతో నువ్వు అక్కడికి వస్తావు. ఆ పైన వైకుంఠంలో ఉండేటటువంటి నేను స్నానం చేసేటటువంటి సరోవరమే కలియుగంలో వెంకటాచల పర్వతం మీద వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆవాసం పక్కన స్వామి పుష్కరిణి అన్న పేరుతో వస్తుంది. అప్పుడు 3 కోట్ల తీర్థములు, నదులు ప్రతిరోజు వచ్చి నీలో స్నానం చేస్తాయి. అందుకని నదులు కూడా నీలో స్నానం చెయ్యాలని కోరుకుంటాయి, తీర్థములు నీలో స్నానం చెయ్యాలని కోరుకుంటాయి. ప్రతిరోజు వచ్చి నీ యందు గ్రుంకులిడుతాయి తేజోరూపాలతో. అంత గొప్ప వైభవాన్ని పొందుతావు. నీలో స్నానం చేసిన వారెవరుంటారో వాళ్ళు విశేషమైనటువంటి శక్తిని పొందుతారు, భగవద్ అనుగ్రహాన్ని పొందుతారు, నా అనుగ్రహాన్ని పొందడానికి పాత్రతని పొందుతారు. కాబట్టి నువ్వు స్వామి పుష్కరిణి అవుతావు అని వరం ఇచ్చారు. అందుకే నదీ స్వరూపాన్ని పొందలేదు, పొందకుండా స్వామి పుష్కరిణిగా వచ్చింది. ఆ స్వామి పుష్కరిణిలో స్నానం అంత గొప్పదవడానికి కారణం అదే. అందుకని స్వామి పుష్కరిణిలో స్నానం ఎవరు చేస్తారో వారు శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి నోచుకుంటారు. అందుకే స్వామి పుష్కరిణి వైభవాన్ని ప్రశంసిస్తూ వెంకటాచల మహాత్యం అనేటటువంటి కావ్యంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు ఒక మాట అంటారు, మునులారా శ్రీవైకుంఠమందు క్రీడానగంబు కలదు, ఆ క్రీడానగంబుపై స్వామి పుష్కరిణి ఉంది. బరగా అప్రాకృత పవిత్ర జలంబులై పరిమళోదకంబునై మహాపూర్ణమయ్యుండు, అందు సిరియు భూ నీలాదేవులతో కూడి పురుషోత్తముండు జలక్రీడలాడుచుండు వేడుకలరా. క్రీడానగంబుతో ఈడకు దిగి వచ్చి విరజాసమానమై ధరణి వెలసి శ్రీహరికి సమ్మతంబగుచు సకల జీవుల పాపములను పరిహరించి తాపముల ననచి ఇష్ట కామ్యార్థముల తానిచ్చుచుండు అని రచన చేసింది ఆవిడ. స్వామి పుష్కరిణి వైభవాన్ని చెప్తూ, ఈ పుష్కరిణి ఎక్కడిదో తెలుసా మునులారా అంటే సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పిన ఘట్టాన్ని చెప్తూ చెప్పింది ఆవిడ. మునులారా శ్రీవైకుంఠంబునందు క్రీడానగంబుపై స్వామి పుష్కరిణి ఉంది. వెంకటాచల పర్వతం మీద ఉన్న పుష్కరిణి శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణుడు తన ఉభయనాంచారులతో క్రీడించేటటువంటి క్రీడా నగము, ఆయన యొక్క క్రీడాద్రి ఒక కొండ ఉంది. అక్కడ ఆయన వాళ్లతో కలిసి విహారం చేస్తాడు. అక్కడ ఉంది ఒక సరోవరం, అదే స్వామి పుష్కరిణి. అదే వ్యాస భగవానుడు చెప్పినటువంటి పురాణోక్తి. అక్కడ ఉన్న స్వామి పుష్కరిణిలో ఆ అమృతగుండంలో
అది అందులో ఉండేటటువంటి నీరు ప్రాకృతమైన నీరు కాదు. అది అప్రాకృతంబునై పరిమళోదకంబునై, అది అప్రాకృత జలము అంది ఆవిడ. అప్రాకృత జలము అంటే, ప్రాకృత జలము అని దేన్ని పిలుస్తారు అంటే, నీళ్లల్లో మళ్ళీ అప్రాకృతమైన నీళ్ళు ఎలా ఉంటాయండి అని మీకు అనుమానం రావచ్చు. ప్రాకృత జలము అప్రాకృత జలము ఈ రెండిటికి ఉండే తేడా ప్రధానంగా ఎక్కడుంటుందంటే, మనం ఎవరైనా మనకన్నా పెద్దలు శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళకి ఆ ఉదకాన్ని విడిచిపెడతాం, ధర్మోదకము అని చెప్పి ఆ ఉదకాన్ని విడిచిపెట్టి వాళ్ళు దాన్ని పొందాలి అని, వాళ్ళు అక్షయలోకాల్ని పొందాలి అని కోరుకుంటారు. అది సామాన్యంగా మరణించిన వాళ్ళందరికీ కూడా ఈ భూమండలం మీద ఉన్నటువంటి నీతితో తర్పణ చెయ్యవచ్చు. కానీ బ్రాహ్మణ శాపం చేత కాని, భయంకరమైన విషక్రిముల చేత కాని, ఘోరమైన ప్రమాదంలో కాని, అటువంటి వాటిలో మరణించినటువంటి వారి యొక్క జీవులు ఉత్తమ లోకాలు పొందడానికి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు తర్పణ చేస్తే వెళ్ళవు, అందం వాళ్ళకి. మధ్యలోనే అవి హరించుకుపోతాయి, ఆ నీరు అందదు. మీకు అనుమానం ఉంటే ఈ విషయంలో శ్రీరామాయణం బాలకాండలో సగరులు 60,000 మంది కపిల మహర్షి యొక్క ఉద్ధతి చేత మరణించి బూది కుప్పలై పడిపోతే, అక్కడికి వచ్చినటువంటి అంశుమంతుడు గబగబా వెళ్ళి అక్కడ ఉన్న సరోవరంలో జలాలు తీసి తర్పణ చేయబోతాడు. తర్పణ చేయబోతే గరుత్మంతుడు చెప్తాడు, వాళ్ళు మహానుభావుడైన కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలల చేత దహించుకుపోయారు, వాళ్ళకి ఈ నీళ్లు సరిపోవు, ఈ నీళ్లతో తర్పణ చేస్తే అందదు, అందుకని నువ్వు దివ్యమైనటువంటి గంగాజలాల్ని భూమి మీదకి దింపాలి, దింపితే గంగాజలంతో తర్పణ చేస్తే వాళ్ళకి అందుతుంది అన్నాడు. అది అప్రాకృత జలం అంటే. ఇక్కడ ఉన్న నీటి చేత కొంతమందికి ఉన్నతగతులు కలగవు, కానీ కొన్ని కొన్ని నీళ్లు అనేక రకాలుగా మరణించిన వారికి కూడా ఉన్నతగతులు కల్పించగలవు. వాటి శక్తి వేరు, అంత విశేషమైన శక్తి కలిగినదై అప్రాకృత పరిమళోదకంబునై. ఆ నీటిలో కొత్తగా ఏదీ తీసుకెళ్లి పరిమళ ద్రవ్యాలు కలపక్కర్లేకుండానే విశేషమైనటువంటి పరిమళాల్ని వెదజల్లుతూ ఉంటుంది అక్కడ ఉండేటటువంటి జలం. కాబట్టి అప్రాకృత పరిమళోదకంబునై, అది మహాపూర్ణమయ్యుండి, అది ఎప్పుడు పూర్ణంగా వడ్లని తొలగతోస్తోందా అన్నట్టుగా నిండి ఉంటుంది ఆ సరోవరంలో ఉండేటటువంటి జలం. ఆ నీటిలో ఎవరు ఆడుకుంటుంటారట? పురుషోత్తముండు సిరియు భూ నీలాదేవులతో కూడి జలక్రీడలాడుచుండు వేడుకలరా. ఆయన వేడుకగా శ్రీ మహాలక్ష్మితో, భూదేవితో, నీలాదేవితో కలిసి ఆ సరోవరంలో దిగి జలక్రీడలు ఆడుకుంటాట. అసలు పరమేశ్వరుని యొక్క స్పర్శ తగిలితేనే ఆ నీటికి శక్తి పెరుగుతుంది. అందుకే కదా అభిషేక జలం తల మీద చల్లుకుంటాం. మహానుభావుడు వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చేస్తూ బాలకాండలో ఒక మాట అంటారు, భవాంగపతి తంతోజం పవిత్రమితి పస్పృశు అంటారు. పరమశివుని యొక్క శరీరానికి తగిలింది కాబట్టి గంగానదికి అంత శక్తి వచ్చింది. గంగానది పాపములను పోగొట్టగలిగిన శక్తి దేని వలన పొందింది అంటే, పరమశివుని యొక్క శరీరమునకు తగిలిన కారణం చేత అని స్వయంగా వాల్మీకి మహర్షి రామాయణంలో ఆవిష్కరించారు. కాబట్టి భవాంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశు, పరమశివుని యొక్క శరీరానికి తగిలితేనే గంగ లోకములో ఉండేటటువంటి జీవులు చేసుకున్న పాపములను తొలగతోయగలిగినటువంటి శక్తిని సంతరించుకుంటే, ఎక్కడో వైకుంఠంలో క్రీడానగం మీద ఉండేటటువంటి ఆ సరోవరంలో శ్రీ మహావిష్ణువు సిరిదేవితోటి, భూదేవితోటి, నీలాదేవితోటి అక్కడ జలక్రీడలు ఆడుతుంటారు. ఆయన జలక్రీడలాడేటటువంటి ఆ పరమపావనమైన సరస్సు, ఆ క్రీడాచలము వెంకటాచల పర్వతంగా భూమి మీదకి దిగింది. ఆ క్రీడాచలం దిగుతున్నప్పుడు ఆ సరోవరం కూడా కిందికి దిగొచ్చింది. అదే స్వామి పుష్కరిణి అన్న పేరును పొంది. అదే వ్యాస భగవానుడు పురాణంలో సరస్వతీ నది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో ఆ స్థితిని పొందిందని చెప్తే, తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యంలో అదే విషయాన్ని మళ్ళీ వర్ణన చేసి చెప్పారు. కాబట్టి అది స్వామి పుష్కరిణిగా వచ్చింది. ఇప్పుడు ఆ స్వామి పుష్కరిణి ఉన్నదే, దానిలోకి సమస్త నదులు వచ్చి స్నానం చేస్తాయి. కాబట్టి శ్రీహరికి సమ్మతం బగుచు,
ఆ పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము చేత ఆ శక్తిని పొందినటువంటి స్వామి పుష్కరిణీ జలముల యందు సమస్త నదులు తీర్థములు ప్రవేశించి తాము పవిత్రమవుతుంటాయి. అందుకని గంగాది నదులకు మాతృదేవతయై సకల జీవుల పాపములను తొలగతోసి సమస్త జీవుల యొక్క పాపములను తీసేస్తుంది పుష్కరిణి. కేవలము పాపములను తొలగించడమే కాదు, పుష్కరిణికి ఒక శక్తినిచ్చాడు పరమేశ్వరుడు. ఏమా శక్తి అంటే, ఆ పుష్కరిణిలోకి వెళ్ళి స్నానం చేస్తే స్వామి పుష్కరిణి స్నానం చేసినంత మాత్రము చేత తాపములనచి ధార్మికమైన కోరికలు కొన్ని ఉంటాయి. అవి ఉండకూడదు అని ఎవ్వరూ అనకూడదు, తప్పది. ఉంటాయి కొన్ని కోరికలు. నాకు పెళ్ళవ్వాలి అని ఒకడు కోరుకున్నాడు అనుకోండి, అదేం దోషం కాదు. గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యాలని కోరుకోవడం న్యాయం. నాకు బిడ్డలు కలగాలి అని కోరుకున్నాడు అనుకోండి, న్యాయం. నాకు అన్నవస్త్రాదులు దొరకాలి అని కోరుకున్నాడు అనుకోండి, న్యాయం. ధార్మికమైనటువంటి కోర్కెలు తీరనటువంటి కారణం చేత విశేషమైనటువంటి తాపముతో సొక్కిపోతున్న వ్యక్తుల యొక్క తాపాన్ని పోగొట్టి ఆ కోర్కెలను తీర్చగలిగినటువంటి శక్తి కలిగినదై ఉంటుంది స్వామి పుష్కరిణి. అందుకని తాపమడచి ఇష్టకామ్యార్థములతా నిచ్చుచుండు. ఆ పుష్కరిణి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము చేత తనంత తానుగా జీవులకు కోర్కెలను తీర్చగలిగినటువంటి శక్తిని పొంది ఉన్నది. దాని గొప్పతనం ఏమిటి అంటే, దానికి వాయవ్య భాగంలోనే భూసహితుడై వరాహమూర్తి ఉంటారు. ఆ ఆదివరాహమూర్తి ఇప్పటికీ తేజోరూపంలో ఆ కొండ మీద తిరుగుతుంటారట. అందుకే స్వామి పుష్కరిణిలో ఉండేటటువంటి వాయవ్య భాగానికి వరాహ తీర్థము అని పిలుస్తారు. మళ్ళీ అక్కడ స్వామి తిరుగుతూ ఉంటారు. భూదేవి సహితుడై ఆదివరాహమూర్తి కూడా దానిలో స్నానం చేస్తారు అని. ఒకప్పుడు ఆయన స్నానం చేస్తే సముద్రాల్లో యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వరాహ జన్మని బభూవ రమీ సముద్రాహ అన్నాడు లీలాచకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో. ఆయన వెళ్ళి సముద్రం లోపలికి దిగితే హిరణ్యాక్షుణ్ణి పట్టుకుందామని సముద్ర జలాలన్నీ ఆయన రోమకూపాల్లోకి వెళ్ళిపోయి నీళ్లు ఇంకిపోయి, అటువంటి వాడు ఇప్పటికీ పుష్కరిణిలో స్నానం చేస్తుంటాడు. అంతటి మహానుభావుడు ఆ పుష్కరిణిలో స్నానం చేస్తాడు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొంది సరస్వతీ నదియే స్వామి పుష్కరిణి స్వరూపంగా వచ్చి అక్కడ వెలిసింది. కాబట్టి అంత గొప్ప పుష్కరిణి కాబట్టి దాని యందు స్నానం చేయడం సర్వోత్కృష్టమైనటువంటి స్థితి. అటువంటి స్వామి పుష్కరిణి స్నానాన్ని వదిలిపెట్టుకోవడము అంటే వెంకటాచలం వెళ్ళి జీవితంలో ఏదో గొప్ప విశేషాన్ని పోగొట్టుకున్నట్టు. పైగా నేను మీతో మొట్టమొదట్లోనే ప్రస్తావన చేశా, అసలు ఒక్క రోజులో వెంకటాచలంలో పొందేటటువంటి అత్యద్భుతమైనటువంటి విషయములు 3 అని వ్యాసవాక్కు. అందులో మొదటిది స్వామి పుష్కరిణి స్నానం శ్రీనివాసస్య దర్శనం. స్వామి పుష్కరిణి స్నానం చెయ్యడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చెయ్యడం. నేను ఎక్కడో ఏదో తీసుకున్నానండి ఒక చిన్న నివాస గృహం, అందులో స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోతున్నాను అంటే భగవంతుని యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందడానికి అవసరమైనటువంటి 3టిలో ఒకదాన్ని విడిచిపెట్టేసుకున్నట్టే. కాబట్టి ఒక రోజులో ఈ 3 జరిగేటట్టుగా చక్కగా ప్రణాళికా నిర్మాణం చేసుకోవాలి యాత్రకు వెళ్ళినప్పుడు. కాబట్టి మొట్టమొదటిది స్వామి పుష్కరిణి. అందుకే స్వామి పుష్కరిణి గురించే చెప్తూ ఒక మాట అంటారు, స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోః పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. స్వామి పుష్కరిణీ స్నానం దొరకమంటే దొరికేది కాదు. ఎందుకో తెలుసా? కొన్ని లక్షల మంది పర్వతం మీదకి వెళ్ళొచ్చు, కొన్ని పదుల మందే పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉంటారు. ఏమండి మరి ఇంత గొప్పది కదా పుష్కరిణి, ఎక్కడ చూసినా అలా సూచన చేశారే పుష్కరిణి స్నానం చెయ్యండి అని. ఆఖరికి ప్రసాదం కవర్ వెనకాతల కూడా ముద్రణ చేశారే, మరి ఎందుకండి స్వామి పుష్కరిణిలో అంతమంది స్నానం చేయరు, అన్ని లక్షల మంది ఎందుకు వెళ్ళరు స్నానానికంటే ఒక్కటే కారణం, అంత గొప్ప ఫలితాన్ని వీడికి కట్టబెట్టేయచ్చా అన్నది చూస్తాడు పరమేశ్వరుడు. అదే మాయ. మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరి చేస్తూ శంకర భగవత్పాదులు. ఇంత పెద్ద అనుగ్రహం కట్టపెట్టడమే. అందుకని అబ్బా పుష్కరిణికి ఏం పెడతాను లేదురు అనేవాడు ఒకడు, చల్లేసుకుందాం లేదురు అనేవాడు ఒకడు,
స్వామి పుష్కరిణికి వెళ్లి సంకల్పంతో స్నానం చేసి అంత గొప్ప అనుగ్రహానికి పాత్రులవుదామనేటటువంటి బుద్ధి స్థిరంగా నిలబడాలంటే పరమేశ్వరానుగ్రహము ప్రోది అయితే తప్ప సంభవము కాదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవత్. శంకరుడు సౌందర్యలహరి చేస్తూ అంటారు, అంత తేలిక అమ్మా, ప్రణంతుం స్తుతుం వా, నీకు నమస్కరించాలన్నా నిన్ను స్తోత్రం చెయ్యాలన్నా కథమకృత పుణ్య ప్రభవతి, చేసిన పుణ్యం లేకుండా పాత్రత లేకుండా ఎలా సంభవం అవుతుందమ్మా అంటారు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ప్రోది చేసుకున్నవాడు మాత్రమే దాన్ని సాధించుకోగలుగుతాడు. అందుకే నేను మీతో మనవి చేసింది, దాన్ని ప్రోది చేసుకోవడానికి ఏదో కష్టపడిపోవాలని మీరు అనుకోక్కర్లేదు. బయలుదేరేటప్పుడు మీ కులదేవతకి నమస్కారం చేసి బయలుదేరడమే స్వామి పుష్కరిణి స్నానం చెయ్యాలనేటటువంటి కోరిక బలంగా నిలబడి పుష్కరిణి స్నానం చెయ్యడానికి హేతు అవుతుంది. కాబట్టి ఇంటి దగ్గర ఆ అనుమతి తీసుకుని, నగరాధిష్టాన దేవత యొక్క అనుమతి తీసుకుని బయలుదేరాలి. నిన్న మీతో నేను మనవి చేశా, రామచంద్రమూర్తి అంటే రామాయణంలో ఆయన ఎలా ప్రవర్తించి చూపించాడో అదే మనందరికీ ఆదర్శం. అందుకే వేదోపబృంహణం, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీ సాక్షాత్ రామాయణాత్మన. వేదమే వేదోపబృంహణమై శ్రీరామాయణంగా భూమి మీదకొస్తే వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరమేశ్వరుని యొక్క స్వరూపమే రామచంద్రమూర్తిగా నరుడిగా భూమి మీద నడయాడాడు. అంతటి మహానుభావుడు తాను బయలుదేరి వెళ్ళిపోతూ అరణ్యవాసానికి అయోధ్యానగరం వంక తిరిగి నమస్కారం చేస్తూ అంటాడు, ఆపృచ్ఛేత్వాం పురీ శ్రేష్ఠే కాకుత్స పరిపాలితే దైవతాని చ యానిత్వం పాలయంత్యా వసంతి చ అంటాడు. ఓ అయోధ్యానగరమా, పురీ శ్రేష్ఠే, నగరములలో శ్రేష్టమైన దాన. తన ఉన్న నగరం మీద తనకి అంత ప్రేమ ఉండాలి, తన ఉన్న నగరం మీద తనకంత భక్తి ఉండాలి. తను ఏ ఊళ్ళో ఉంటున్నాడో ఆ ఊరిని చిన్న బుచ్చి మాట్లాడకూడదు. ఈ దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకుని ఇక్కడికి వచ్చి ఈ దేశాన్ని తిట్టడం, ఒక ఊళ్ళో ఉండి ఇంకో ఊరు వెళ్ళి మా ఊరు ఎందుకు పనికొస్తుందండి అనడం అవైదికమైనటువంటి లక్షణాలు. అలా ఉండ, ఏ ఊళ్ళో ఉంటున్నావో ఆ ఊరి మీద నీకు అనన్యమైన భక్తి ఉండాలి. నా కన్న తల్లితో సమానం అనుకోవాలి. అందుకే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గం కన్నా గొప్పవి జననీ జన్మభూమి, ఉన్న ప్రదేశం కూడా అంత గొప్పది. అందుకే రామచంద్రమూర్తి అంతటి వాడు ఒక్కసారి అయోధ్యానగరం వంక తిరిగి 2 చేతులెత్తి నమస్కరించి అన్నాడు, ఆపృచ్ఛేత్వాం పురీ శ్రేష్ఠే, పురములలో శ్రేష్టమైనవో అయోధ్యానగరమా, కాకుత్స పరిపాలితే, కాకుత్సులైనటువంటి మా పాకువంశ ప్రభువుల చేత పరిపాలింపబడినదానా, నేను ఇవాళ అరణ్యవాసానికి బయలుదేరుతున్నాను. నా తండ్రి అయిన దశరథ మహారాజు గారు నా తల్లి అయిన కైకమ్మకిచ్చిన మాట సత్యం అవడానికి, ఆయనని ధర్మమునందు నిలబెట్టడానికి 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెడుతున్నాను. దైవతాని చ యానిత్వం, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శ్రీరామాయణం చదవడం అంటే భగవంతుని యందు ఆర్ష ధర్మమునందు విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం. దైవతాని చ యానిత్వం, నీ యందు అనేకమైనటువంటి దైవ సంఘములతో కూడి ఓ అయోధ్యాపురాధిష్టాన దేవత, నువ్వు ఆ నగరంలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుతున్నావు, నువ్వు నాకు అనుమతిని కటాక్షించు. పాలయంత్యా వసంతి చ, నీ యందు వాళ్ళందరూ కూడా వసిస్తున్నారు దేవతలు, ఆ దేవతలందరి యొక్క అనుగ్రహము నాకు కలుగుగాక. ఆయన కోరుకుంటాడు వెళ్ళిపోయే ముందు, నాకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయం, మళ్ళీ నేను వచ్చి ఈ సరయూ నదీ తీరంలో ఎప్పుడు వేటాడతానో, రాజకుమారులకు వేట ఉండవలసిన లక్షణం, నేను ఎప్పుడు ఈ సరయూ నది ఒడ్డున ఉన్న అరణ్యాలలో వేటాడతానో అంటాడు. అంటే రామచంద్రమూర్తి అంతటి వాడు ఊరు విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు అయోధ్యానగరానికి నమస్కారం చేసి వెళ్ళాడు. అటువంటి స్వామి పుష్కరిణిలో స్నానం చేసేటటువంటి అదృష్టం మనకి కలగాలి అంటే మనం కూడా తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు మనం ఏ ఊళ్ళో ఉన్నామో ఆ ఊరి యొక్క అధిష్టాన దేవతకి నమస్కారం చేసి బయలుదేరాలి. కాబట్టి అలా వెళ్ళి ఆ స్వామి పుష్కరిణి స్నానం చేస్తే, స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహ పాదసేవనం, సద్గురువు యొక్క పాద సేవ. ఎందుకని? కాళ్ళు నిప్పెడుతున్నాయి అనుకోండి, సద్గురువైన వాడు నా కాళ్ళు నిప్పెడుతున్నాయి అండవు.
పోన్లే ఏ పాపమో ఇలా పోయిందంటాడు. నాకింత బాధగా ఉంది, నాకింత నిప్పిగా ఉంది, కాసేపు నా కాళ్ళు పట్టండి అని కూడా ఎవ్వరిని ఆయన అడగడం. అటువంటి వాడి పాదసేవనం ఎలా లభిస్తుంది? ఎందుకు లభిస్తుంది? ఆయన ఏం కాళ్ళు పట్టించుకుంటాడా? ఆయన పట్టించుకోడు. భగవాన్ రమణులకు ఒక కాలు ఇలా వాచిపోయి ఉండేది. ఆయన రెండు కాళ్ళు చాపు కూర్చుంటే ఓ హైకోర్టు జడ్జి గారు వచ్చి కాళ్ళు పట్టబోయారు. ఎవరితో కాళ్ళు పట్టించుకునేవారు కాదు ఆయన. ఆయన అన్నారు, ఎందుకు కాళ్ళు పడుతున్నారు అన్నారు. మీ కాళ్ళు పడితే పుణ్యం కదూ అన్నారు. ఆగండి ఆగండి ఆగండి, ఏమన్నారు అన్నారు. మీ కాళ్ళు పడితే పుణ్యం కదూ అన్నాడు ఆయన. ఏది, మీ చేతులు పక్కకి తీయండి అని ఆయనే పట్టుకుంటున్నారు. అదేమిటి మీరు పట్టుకుంటున్నారన్నారు. మరి నాకు మాత్రం పుణ్యం కావద్దు, ఆ కాళ్ళు పడితే పుణ్యం అన్నారుగా, నేను పడుతున్నాను ఆ కాళ్ళు అన్నారు. అందుకని సద్గురువుకి శరీర భ్రాంతి ఉండదు. ఉండని వాడికి ఇంకా శరీరంకి వచ్చేటటువంటి కష్టానికి ఎవరితోనో సేవ చేయించుకుందాం అనుకుంటాడా? అనుకోడు. మరి గురువు గారి పాదములు పట్టే అదృష్టం ఎప్పుడు లభిస్తుంది? ఒకేసారి లభిస్తుంది. అది గొప్పతనం. ఎప్పుడు లభిస్తుందో తెలుసా? గురువు గారికి భగవత్ సంబంధం అంటే ప్రాణం. ఎక్కడున్నాను ఆయనకి సంబంధం ఉండదు. కదిపితే చాలు దాని గురించి మాట్లాడతాడు. ఆవు దూడ వచ్చి ఆకలితో ఆవు పొదుగులో గుద్దితే చాలు పాలు విడిచిపెట్టేసినట్టు గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువుగారు గురువుగారు అని ఏదైనా అనేటప్పటికీ చెప్పకుండా ఉండలేక చెప్పేస్తుంటాడు. అది చెప్పేస్తున్నప్పుడు దగ్గరగా జరిగి ఆ గురువు గారి కాళ్ళు ఒత్తుతూ వింటుంటే ఆ వింటున్నవాడి ముఖం చూస్తుంటాడు. ఆ సంతోషంలో ఆ ఆర్తి చూసి ఊరుకుంటాడు తప్ప తను పట్టించుకోవాలని పట్టించుకోడు. సద్గురోహో పాదసేవనం ఏకాదశీ వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఏకాదశీ వ్రతము దొరకదు. ఎందుకు దొరకదు? ఒక్కటే కారణం. ఏకాదశీ వ్రతం అంటే ఉపవాసం చెయ్యడం కాదు. ఏకాదశీ వ్రతం అంటే నిర్జలోపవాసం చేస్తారు. ఇప్పటికీ ద్వైత సంప్రదాయంలో ఉన్నటువంటి వారు నిర్జలోపవాసం చేస్తుంటారు. ఆ రోజు ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వరు వాళ్ళు. కాబట్టి ఆ నిర్జలోపవాసం చేసిన వాళ్ళు చాలా చాలా గొప్ప విశేషం. అదేం మాటలు కాదు. ఒకసారి పరమాచార్య ఒక సభలో అనుగ్రహ భాషణం చేస్తుంటే వాన పడింది. వాన పడితే ఆయన అకస్మాత్తుగా ఆగి అన్నారు, ఈ సభలో ఎవరో నిర్జలోపవాసం చేస్తున్న ద్వైతి ఉన్నారు, ఎవరు అని అడిగారు. ఆయన లేచి నిలబడ్డాడు, నేనేనని. అందుకే పడింది వాన అన్నారు. అంత గొప్పది. ఏకాదశి నాడు నిర్జలోపవాసం చెయ్యడం అంటే ఎలా చెయ్యాలి అని చెప్పిందంటే శాస్త్రం, ప్రాణం పోయేటప్పుడు ఆకలి వేస్తున్నా పెట్టరు, ప్రాణం పోయేటప్పుడు దాహం వేసేస్తున్నా గుటకపడదు. అప్పుడు శరీరం ఎంత శోషించిపోతుందో ఊహ చేస్తూ ఇంత శోషించిపోతుంది ప్రాణం పోయేటప్పుడు, అప్పుడు కూడా నేను భగవన్నామం చెప్పగలగాలి అని నిర్జలోపవాసం చేస్తూ ఆ పరిస్థితిని ఊహ చేసుకుంటూ భగవన్నామం చెప్పుకుంటూ, ఏకాదశి అంటే 5 జ్ఞానేంద్రియములను 5 కర్మేంద్రియములను మనస్సుని 11 ఆహారము పెట్టకుండా శోషించినప్పటికీ నిలబడడానికి కావలసినంత మాత్రమే ఇస్తూ వాటిని భగవంతుని పట్ల ఆభిముఖ్యం ఇచ్చిన వాడెవరో వాడు ఏకాదశి వ్రతం చేసినవాడు. అదంత తేలిక విషయం ఏం కాదు. కాబట్టి ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 లోకములో దుర్లభములైనవి. అవి దొరకమంటే దొరికేవి కావు. మనంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఇంకోడు లేడు. ఒక్క రాత్రి ఇంట్లో కాకుండా రైల్లో పడుకుంటే తెల్లవారేటప్పటికి తిరుపతి పట్టణాన్ని చేరుకుంటాం. గట్టిగా ఇవాళ సంకల్పం చేసుకుంటే ఎల్లుండి ఉదయం పరమేశ్వరానుగ్రహంతో పుష్కరిణి స్నానం చేసేయగలం. అంత దగ్గరలో పుట్టాం మనం, అంత దగ్గరలో పెరుగుతున్నాం. మనకన్నా భాగ్యవంతుడు ఎవరుంటాడు? అంత గొప్ప పుష్కరిణి. కాబట్టి స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. అలాగే మిగిలినటువంటివి 6. అందులో ఆకాశగంగా, పాపనాశనము, పాండవ తీర్థము, కుమారతీర్థము, తుంబురు తీర్థము, అలాగే కృష్ణ తీర్థము. ఈ 6 పుష్కరిణి కలిపి 7. ఇందులో ఈ 7 తప్పకుండా స్నానం చెయ్యాలి. అసలు ఆ స్నానమే ప్రధానమని నేను నిన్న నుంచి తల కొట్టుకుని మాట్లాడుతున్నాను మీతో. తీర్థయాత్ర అంటే స్నానము అని. వెంకటాచలం వెడుతున్నాము అంటే ఎంతసేపు టోకెనయించుకోవడం, ఎంతసేపు దర్శనానికి వెళ్ళిపోవడం అని చెప్పలేదు వ్యాసుడు. వెంకటేశ్వర దర్శనం చెయ్యొద్దనేటటువంటి సాహసం నేను ఒక్కనాటికి చెయ్యను.
చేసుకోవాలి. కానీ దానితో పాటుగా మిగిలిన ప్రాధాన్యమైన విషయములను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్కొక్కసారి యాత్రకి వెళ్ళినప్పుడు నేను ఒక్కొక్క దాంట్లో స్నానం చేస్తాను. అది ఎక్కడ ఉందో నాకు తెలియకపోతే అది ఎక్కడ ఉందో తెలుసుకుని నేను ప్రయాణం చేసి వెళ్ళడానికి ఒక పగటి కాలం పడుతుందని లెక్క వేసుకుని నేను దాని కొరకు కేటాయించుకుంటానని పెట్టుకోవాలి. అంతేకాని ఇలా ఓ సమయాన్ని చూసుకుంటూ పరుగులెత్తే పద్ధతి పెట్టుకోకూడదు. చేసిన పని చక్కగా ప్రశాంతంగా చెయ్యాలి. ఎక్కడ శాస్త్రము మీద విశ్వాసం ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుంది. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా గణితా సిద్భి యయా వస్తూపలభ్యతే. శాస్త్రవాక్కు గురువాక్కు సత్యములనేటటువంటి పూనికతో చేసినటువంటి పనులకే శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధ చేతనే సమస్త ఫలితములు కలుగుతాయి. ఆ శ్రద్ధ లేని వాడికి ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి పాపనాశన ఆకాశగంగా. ఆకాశగంగా ఇప్పటికీ పురాణంలో వ్యాసుడు దాని గురించి చెప్తూ ఒక మాట అన్నాడు. ఆకాశమునందు ప్రవహించేటటువంటి గంగా నదియే వెంకటాచల పర్వతమునందు పర్వతంలో ఉండేటటువంటి బ్రద్దలైన భాగము నుండి విలికి వచ్చి కింద పడుతోంది. అది స్వయంగా ఆకాశగంగా. కాబట్టి అది అప్రాకృత జలం. అంత గొప్ప ఆకాశగంగా స్నానం చేసి తీరాలి. ఆకాశగంగా స్నానాన్ని చెయ్యాలి. కానీ ఆకాశగంగా స్నానం చేసి పాపనాశనం స్నానం చేసి కుమారతీర్థం చేసి ఇన్ని చెయ్యడానికి కావలసినంత పటిమతో నేను లేనండి. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుందాం అనుకునే వేళటికి వయస్సు మలిపొద్దు వైపుకు వెళ్ళిపోయింది. దేహదారుఢ్యం లేదు, ఇక తిరగలేను అనుకుంటాడా? వ్యాస భగవానుడు మనకి అభయం ఇచ్చాడు. ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క సమయాన్ని చెప్పాడు ఆయన. ఈ సమయాన్ని జ్ఞాపకం పెట్టుకుని నువ్వు వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేస్తే వ్యాసవాక్కు తిరుగులేని వాక్కు. వ్యాసుడు చెప్పిన తర్వాత అంత స్నానానికే వస్తుందా అండి అంటే నీకు శ్రద్ధ లేదని గుర్తు. వ్యాసుడి కన్నా గొప్పవాడు లోకంలో లేడు. వ్యాసుడు చెప్పాడు అంటే నమ్మి తీరవలసినదే. ఇక నమ్మనన్నవాడి కర్మ తప్ప నేనేం చేయలేను. వ్యాసుడు ఒక్కొక్క తీర్థం గురించి చెప్తూ ఒక మాట అన్నాడు, ఇక పునర్జన్మ లేదన్నాడు. ఆ తీర్థంలో ఆ కాలంలో వెళ్ళి సంకల్ప సహిత స్నానం చేస్తే వాడికి ఇక పునర్జన్మ లేదన్నాడు కొన్నిటి విషయంలో. అంత గొప్పది. అందులో ఆకాశగంగకి సంబంధించినంత వరకు చైత్ర శుద్ధ పౌర్ణమి ఆకాశగంగా స్నానాన్ని కానీ చేస్తే చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు సంకల్ప సహితంగా ఆకాశగంగలో స్నానం చేసి మీ శక్తి కొలది దాన ధర్మములను అక్కడ ఆచరించగలిగితే ఆ రోజున 63 కోట్ల తీర్థముల యందు స్నానం చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తానని చెప్పారు. ఒక్కొక్క సమయమునందు ఆ తీర్థము అంత శక్తితో ఉంటుంది. అన్ని తీర్థములు దాని యందు ప్రవేశిస్తాయి. కాబట్టి చైత్ర శుద్ధ పూర్ణిమ ఆకాశగంగ. అలాగే పాపనాశనం. పాపనాశనానికి సంబంధించినంత వరకు ఆదివారం, సప్తమి, హస్త, పుష్యమి ఈ 2 నక్షత్రాల్లో ఏదైనా ఒక నక్షత్రాన్ని కూడి ఉన్నప్పుడు, మొన్న ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినప్పుడు ఆదివారం సప్తమి తిథితో హస్తా నక్షత్రంతో ప్రవేశించింది. అది పాపనాశనమునందు స్నానం చెయ్యడానికి అత్యంత అనుకూలమైన సమయం. పుష్యమి నక్షత్రంతో కానీ హస్తా నక్షత్రంతో కానీ కలుస్తూ సప్తమి తిథి ఆదివారంతో కూడితే పాపనాశనం స్నానానికి వెళ్ళాలి. అంటే పంచాంగం పట్టుకుని చూసుకోవాలి. ఎక్కడైనా సప్తమి ఆదివారంతో కలిసిందా? సప్తమి ఆదివారంతో కలిసి హస్త కానీ పుష్యమి కానీ కలిసిందనుకోండి, మన జన్మ పంట పండిపోయిందని గుర్తు. ఎందుకని? హాయిగా వెంకటాచలానికి వెళ్ళి ఆ పాపనాశన తీర్థంలో సంకల్ప సహితంగా స్నానం చేస్తే 63 కోట్ల తీర్థముల యందు స్నానం చేశాడు అని ఫలితాన్ని ఇస్తారు. ఏం సామాన్యమైన ఫలితమా? అందుకే దేశకాలములకు అంత శక్తి ఉంటుంది అంటారు. కాబట్టి పాపనాశన తీర్థమునకు అది వైభవోపేతమైనటువంటి కాలం. ఇక ఆకాశగంగా, పాపనాశనము ఈ రెండిటి తర్వాత పాండవ తీర్థం. పాండవ తీర్థంలో వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఏ తిథి నాడైనా స్నానం చేయొచ్చు. వైశాఖ మాసం అంతా కూడా యోగ్యమే. పాండవ తీర్థం చాలా చాలా గొప్పది. ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఎందరినో సంహరించినటువంటి పాపం పోవడానికి పాండవుల్ని వెంకటాచలంలో ఉండమన్నారు కృష్ణ భగవానుడు కొంతకాలం.
ఆ పాండవులు వచ్చి అక్కడ ఉన్నారు. మలయాళ స్వామి వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం అవి కూడా ఇప్పటికీ ఉంటే అక్కడ బ్రహ్మాండమైనటువంటి తీర్థధార వెడుతుంటుంది. వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రపాలకుడు పెద్ద రుద్రశిల అని ఉంటుంది. పరమశివుడు ఆ క్షేత్రానికి పరిపాలకుడు. ఆ అది ఆ గుండు తిరుగుతూ ఉండేది లోపల దేవాలయంలో తిరిగేది. తాళం వేసి బయటికి వచ్చేసిన తర్వాత కొన్ని కారణాల చేత దాన్ని తీసుకొచ్చి బయట పెట్టేశారు పాండవ తీర్థంలో. ఇప్పటికీ అక్కడ ఉంటుంది అది. దాని కింద నుంచి వస్తూ ఉంటుంది ఆ జలధార. వైశాఖ మాసంలో ఏ తిథి నాడైనా సరే అక్కడికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేస్తే అక్కడే సొరంగంలా ఉంటుంది. పెద్ద శిల కింద పంచపాండవులు, ద్రౌపది, కుంతీదేవి, కృష్ణ భగవానుడి యొక్క విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. అసలు అక్కడ ఒక పెద్ద వృక్షం ఉంటుంది. మీరు ఆ చెట్టుని చూస్తే తిక్కన గారు మహాభారతంలో విరాట పర్వంలో వర్ణించినటువంటి చెట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ చెట్టు. అసలు ఆ చెట్టుని చూడడానికి వెళ్ళాలి అక్కడికి. అంత పెద్ద చెట్టు. అక్కడ ఉండేటటువంటి ఆ పాండవ తీర్థంలో వైశాఖ మాసంలో ఏ తిథి నాడైనా స్నానం చేస్తే వాడు 63 కోట్ల తీర్థముల యందు స్నానము చేసిన వాడే. పాండవ తీర్థం తర్వాత వచ్చేటటువంటిది కుమారధార. కుమారధార స్నానం చెయ్యడానికి పరమయోగ్యమైన కాలం మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి. అంటే అది అనుకూలం. మాఘశుద్ధ పౌర్ణిమ నాడు వెంకటాచలం వెళ్ళి కుమారధారలో స్నానం చేస్తే 63 కోట్ల తీర్థములలో స్నానం చేసినట్లే. అవకాశం ఉందనుకోండి, కొద్దిగా వయస్సు బలం ఉన్నాయనుకోండి, చక్కగా ఈ తిథులు వెతుక్కుని ఒక్కొక్క తిథి ఉన్నప్పుడు ఒక్కొక్క తీర్థానికి వెళ్ళి కనీసం ఈ 7 తీర్థాల్లో స్నానం చేస్తే పెద్దవాడైన తర్వాత, తాతగారైన తర్వాత ధైర్యంగా చెప్పుకోవచ్చు, రే ఈ శరీరం 7 తీర్థముల యందు మధ్యన వాడిందిరా అని చెప్పుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి ఒక మార్గదర్శకుడు అవుతాడు. కాబట్టి మాఘశుద్ధ పూర్ణిమ కుమారధార యందు స్నానం చేయాలి. కానీ మాఘశుద్ధ పూర్ణిమ కుమారధారా స్నానానికి ఒక నియమం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకి చెయ్యాలి. అది అన్ని వేళలా చేసేది కాదు. మాఘశుద్ధ పూర్ణిమ మధ్యాహ్నం 12 గంటలకి మాత్రమే 63 కోట్ల తీర్థములు ఆవహిస్తాయని. కాబట్టి ఆ కాశీపట్టణంలో గంగానదిలో మణికర్ణికా తీర్థంలో మధ్యాహ్నం 12 గంటలకి ప్రతిరోజు ఎలా స్నానం చేస్తారో అలా మాఘశుద్ధ పూర్ణిమ మధ్యాహ్నం 12 గంటల వేళ కుమారధారకి ప్రత్యేకత. ఇక పాపనాశనం పాండవ తీర్థము, కుమారధార తర్వాత వచ్చేటటువంటిది తుంబురు తీర్థం. తుంబురు తీర్థం అక్కడే గుహలో తరిగొండ వెంగమాంబ గారు చాలా కాలం ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారు ఆవిడతో మాట్లాడుతుండేవారు. ఆవిడ మొరపెట్టుకుంది, జనం విపరీతంగా వచ్చేస్తున్నారు, కొన్ని వేల మంది వెళ్ళిపోయేవారు ఆవిడ దర్శనానికి. ఆవిడ వ్రాసిన వెంకటాచల మహాత్యం పుస్తకాన్ని వ్రాతపతి వ్రాసి తెచ్చుకుని ఒక్కసారి చదువుకుంటే పెళ్లి కాని ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయి. అసలు తరిగొండ వెంగమాంబ గారు రాసిన వెంకటాచల మహాత్యం పుస్తకం ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో ఏదో కొద్దిగా తెలుసుకోవలసిన విషయం తెలుసుకుని ఉంచుకోవలసిన పుస్తకం ఉంచుకోని వారు అని తెలిసిపోతుంది. ఓ ఇంట్లో పుస్తకాలు కనపడ్డాయనుకోండి, తరిగొండ వెంగమాంబ గారి వెంకటాచల మహాత్యం ఉందా అండి అని అడిగారు అనుకోండి, ఆయనకి ఎంత ముఖ్యమైన పుస్తకం ఉంచుకోవలసిన అవసరం ఉందన్న దాని మీద కొంత సాధన చేసి ఉన్నాడా లేదా అన్నది అర్థమైపోతుంది. అసలు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వెంకటాచలం వెళ్ళినప్పుడు కొద్ది సమయాన్ని కేటాయించుకుని చక్కగా అందరూ కూర్చుని తరిగొండ వెంగమాంబ గారి బృందావనంలో వెంకటాచల మహాత్యాన్ని చదువుకోవడం కన్నా మంచి పని ఇంకొకటి లేదు. అంతటి మహాతలి. ఆవిడికి వెంకటేశ్వర స్వామి చెప్పారు, ఇక్కడ ఉండకు, ఇక్కడ ఉంటే జనం ఇలాగే వచ్చి నీ దర్శనమని ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు తుంబురు తీర్థానికి వెళ్ళిపోయి తుంబురు కోణలో ఉండన్నారు. అంటే ఆవిడ తుంబురు కోణలోనే ఒక గుహలో ఉండేది. ఒకనాడు ఆవిడ స్నానం చేసి వస్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు చూసేశాడు. ఆయన కుష్ఠవ్యాధిగ్రస్తుడు. ఆమె యొక్క అనుగ్రహం చేత పోయింది. పోతే ఆవిడంది, నేను ఇక్కడ ఉన్నానని ఎవరికీ చెప్పకు, చెపితే నీ తల పగిలిపోతుందండి. ఆయన మళ్ళీ తిరుమల వెళ్ళాడు. నీకు వ్యాధి ఉండేది కదా, పోయింది, ఇలా ఎందుకయింది, ఏమైంది, ఎవరిని చూసావు, చెప్పు 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 అంటే ఆపుకోలేక చెప్పేశాడు. చెప్పి ప్రమాదానికి లోనైతే జనం మళ్ళీ తుంబురు కోనకి వెళ్ళిపోయారు. తల్లికి ఏం చెయ్యాలో అర్థం కాక వెంకటేశ్వరుణ్ణి అడిగితే
సజీవ సమాధిలో ఉండమంటే తల్లి సజీవ సమాధిలో ఉంది. అంతటి మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారంటే. ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ గారి యొక్క ముత్యాల హారతితోనే వెంకటాచలంలో కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి. ఆవిడ పేరు చెప్తే నన్ను నమ్మండి, నిండు విశ్వాసంతో చెప్తున్నాను, తరిగొండ వెంగమాంబ గారి పేరెత్తితే వెంకటరమణుడు పరమ ప్రీతి పొందుతాడు. అంతటి మహాభక్తురాలా తల్లి. అటువంటి తల్లి అక్కడే ఆ తుంబురు కోన దగ్గరే ఉన్నది తుంబురు తీర్థం. తుంబురు తీర్థంలో ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో స్నానం చేసినటువంటి వారెవరు ఉంటారో వారికి ఇక పునర్జన్మ లేదు. అంత గొప్ప స్నానం తుంబురు తీర్థంలో స్నానం అంటే. తుంబురు తీర్థం, కుమారధార, ఈ రెండు పునర్జన్మ రాహిత్యానికి హేతువు. ఎంతటి పాపాన్ని పక్కకి పెట్టి ధార్మికమైన కోరిక తీరేటట్టుగా చెయ్యగలిగినటువంటి అనన్య సామాన్యమైన శక్తి కలిగినటువంటి తీర్థములు. ఇంత గొప్ప తీర్థములు కనీసంలో కనీసం 63 కోట్ల తీర్థాలలో మనం స్నానం చెయ్యలేకపోయినా ఈ 7 తీర్థాల్లో ఆయా నైమిత్తిక తిథులలో స్నానం చేసేటటువంటి ప్రయత్నమైనా చెయ్యవలసి ఉంటుంది. దాని వలన నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. మీరు ఒకసారి పంచాంగం పట్టుకుని కొత్త సంవత్సరం రాగానే తిప్పి చూసి ఈ 7 తీర్థములలో స్నానం చేయడానికి యోగ్యమైన కాలము ఏదైనా ఉన్నదా చూసుకుని మీరు తీర్థ స్నానానికి బయలుదేరుతూ 10 మందిని మీతో తీసుకెళ్లడం మొదలు పెట్టారనుకోండి, అన్ని చోట్ల కూడా చక్కగా తీర్థ స్నానానికి అనుకూలమైనటువంటి సమయములను గమనించడం, వెళ్లి తీర్థాలలో స్నానం చేయడం, పర్వతంలో ఉన్నటువంటి అన్ని తీర్థముల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలిగినటువంటి స్థితిని చేరుకోవడం అలవాటవుతుంది. తీర్థస్నానం అన్నదంత గొప్పది. ఆ తీర్థస్నానంలో ఈ 7 తీర్థాల్లో నైమిత్తిక తిథులలో స్నానం చెయ్యండి అని మనకి వ్యాసుడు అంతగా ఉద్బోధించాడు. కాబట్టి చక్కగా ఈసారి మనం వెంకటాచలానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో తీర్థస్నానానికి సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి, స్వామి పుష్కరిణి స్నానానికి అత్యంత అనుకూలం. వెంకటేశ్వరుడు ఆదివరాహమూర్తి దేవాలయం పక్కనే ఉంది. చక్కగా స్నానం చేసి అందరం ధన్యులమవుతాం. అలాగే వెంకటాచల క్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు యథార్థానికి సామాన్యంగా దైవ దర్శనానికి వెళ్ళినప్పుడైనా పాటించాలి. నిజానికి కాదంటారా? ఆర్జిత సేవ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా పాటించవలసినటువంటి నియమం ఒకటి ఉన్నది. తప్పకుండా పాటించాలి. మీరు చూడండి, అక్కడ ప్రత్యేకంగా బోర్డులు పెడతారు. పంచ కట్టుకుని రావలెను, ఉత్తరీయము ధరించవలెను అని ఉంటుంది. చాలా మంది అది అమాయకత్వం అయి ఉండొచ్చు, తెలియనితనం అయి ఉండొచ్చు. నేను కావాలని అలా చేస్తారు, పెంకితనం అని ఒక్క నాటికి మాత్రం అనను. ఎందుచేత అంటే అటువంటి పెంకితనం ఉన్నవాళ్ళైతే అంత కష్టపడి 7 కొండలెక్కి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి సేవ చేసుకోవాలని తాపత్రయపడి ఆర్జితం టికెట్ తెచ్చుకోరు. అంత కష్టపడ్డాడు అంటే ఆయనలో పరిపూర్ణంగా భక్తి ఉంది, అందులో సందేహం లేదు. కానీ పంచ కట్టుకో అంటే అసలు పంచ కట్టుకోకపోతే నేను సేవకి ఎందుకు అర్హుడను కాను అన్న విషయంలో ఒక అవగాహన స్పష్టంగా లేకపోవడం దానికి కారణం. పంచ కట్టుకోండి అని చెప్పడం తప్పు కాదు. పంచ కట్టుకోకపోతే వచ్చేటటువంటి ఇబ్బంది తెలియనప్పుడు ఎందుకు కట్టుకోవాలన్న ప్రశ్న రావడం కూడా చాలా సహజంగానే ఉంటుంది. అది ఎందుకు కట్టుకోవాలని ఉంటుంది. నేను ఎన్నో పర్యాయాలు చూశాను వెంకటాచలంలో. కళ్యాణోత్సవం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చొక్కా తీసేయండి, బనీన్ తీసేయండి, పంచ కట్టుకోండి అంటారు. వాళ్ళు తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఎవరిదో ఉత్తరీయమో ఓ లుంగీ లాంటిదో తీసుకుని ఆ ప్యాంటు మీదే కట్టుకుంటారు. కట్టుకుని అలాగే కూర్చుని అలాగే లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్క విషయం గమనించండి, పంచ కట్టుకోండి అన్న మాటకు అర్థం ఏమిటంటే పంచ కట్టుకోండి అంతే. అంతేకాని పంచ కట్టుకోండి అంటే ఎవరినో తృప్తిపరచడానికి ప్యాంటు మీద పంచ కట్టుకోండి కాదు. ఎందుకు పంచ కట్టుకోండి అని అంత శాసించాలి? ప్యాంటు వేసుకుని చొక్కా వేసుకుని పూజకి వెడితే ఫలించదా? అక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆచారకాండ అని ఒకటి ఉంది. ఆచారకాండలో వేదం చెప్తుంది, ఇలా ఉంటేనే నీకు ఫలితం వస్తుంది, ఇలా లేని నాడు ఫలితం ఉండదు అని ఉంటుంది. నేను మీతో ఒక ఉదాహరణ మనవి చెయ్యాలి అంటే,
ఏటీఎం కార్డు అనేటటువంటిది ఇవాళ తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ తెలుసు. ఏటీఎం కార్డుని మీరు ఏటీఎం మిషన్లో ఎటువైపుకు పెట్టాలో అటు పెట్టకుండా తిప్పి పెట్టారనుకోండి, మీరు కార్డు సరిగా పెట్టలేదు అని చూపిస్తుంది తప్ప అది మీరు అడిగిన ఫలితాన్ని ఇవ్వదు. ఒక ఏటీఎం కార్డుని తిప్పి పెడితేనే మీకు ఏం కావాలో అది జరగలేదు. భగవంతుని దగ్గరికి వెళ్ళి సేవ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలని ఈశ్వరుడు వేదంలో చెప్పాడో అలా ఉండనప్పుడు ఫలితం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? మీరు పెట్టుకున్న ఏటీఎం మిషను మీ బ్యాంక్ అకౌంట్లో మీ ఏటీఎం కార్డే మీరు పెట్టడంలో తేడా వస్తేనే ఏటీఎం మిషన్ పనిచేయలేదు కదా. అటువంటప్పుడు పరమేశ్వరుని యొక్క సేవ చేసి విశేషమైన అనుగ్రహాన్ని పొందుదాం అనుకున్నప్పుడు ఇలా ఉండనప్పుడు అది కుదరదు అని ఈశ్వరుడు అన్నప్పుడు అలా ఉండకుండా పొందుదామని ఎలా అనుకుంటారు? ఆర్జిత సేవ చేసుకుందాము అనుకున్నప్పుడు దాని యందు అంతర్భాగం ఏమి అంటే ఆర్జిత సేవ ఎలా చేసుకోమన్నారో అలా చేసుకోవాలి కాదు. ఆర్జిత సేవ టిక్కెట్ ఒకటి కొనడం కాదు, ఆర్జిత సేవ ఎలా చేసుకోమన్నారో అలాగే చేయడానికి సిద్ధపడాలి. ఆర్జిత సేవ ఎవరు చేసుకున్నా అసలు నిజానికి అక్కడికి పరిమితం చేశారు. పంచ కట్టుకోండి అంటారు. ఎందుకు పంచ కట్టాలి? పంచ కట్టుకోకపోతే వచ్చే నష్టం ఏమిటో మనకి వేదం చెప్పింది. పంచ అన్న మాటకి అర్థం ఏమిటంటే అది పట్టు పంచ, నూలు పంచ, బోళ్ళు ఉంటాయి. కానీ యథార్థముగా మాట్లాడవలసి వస్తే పట్టు పంచ కట్టుకుని పరమేశ్వర సన్నిధానమునకు వెళ్లకుండా ఉండడం మంచిది. ఎందుకో తెలుసా? ప్రతి వస్తువుకి కూడా గుణదోషములుంటాయి. ఒక్క పట్టు పంచ నెయ్యాలంటే ఎన్ని లక్షల పట్టు పురుగులో చచ్చిపోతాయి. మల్బరీ ఆకులు పెట్టి పట్టు పురుగుని పెంచి బాగా కడుపు నిండా తిని అది పట్టు దారాన్ని చుట్టూ అల్లుకుని పట్టుగూట్లో మెత్తగా ఉంది కదా అని పడుకుంటుంది. ఇక అది పడుకుని నిద్రపోవడం మొదలెట్టిన తర్వాత ఇక అది బయటికి రాలేదు, ఇక పట్టుదారం వదలదు. ఇప్పుడు ఆ పురుగును ఒక్కదాన్ని తీసి బయటపడేయాలంటే పట్టు కాయని కోసేయాలి. కోసేస్తే దారం ఇంతంత ముక్కలైపోతుంది. అందుకే పట్టు కాయలన్నీ ఏం చేస్తారంటే మరుగు నీళ్లలో పడేస్తారు. మరుగునీటిలో పడిపోగానే ఆ పట్టు పురుగుకి తెలివి వస్తుంది. అది బయటికి వెళ్ళిపోవాలని దారాల మధ్యలోంచి వెడుతున్న మరుగునీటికి శరీరం ఉడికిపోతుంటే గిల 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 కొట్టుకుంటుంది. కొట్టుకుని బయటికి వెళ్లే మార్గం లేక తానల్లుకున్న గూట్లో తానే చచ్చిపోతుంది. చనిపోయిన తరువాత పట్టుకాయని తీసుకొచ్చి కండికి పెట్టి తిప్పుతారు. తిప్పి దారాన్ని యువతలకి తీసేసి ఆ పట్టు కాయని దాంట్లో ఉన్నటువంటి పురుగుని వీధిలో పారేస్తారు. పశువులు తినేస్తాయి. మాంసాహారులైన పందులు మొదలైనటువంటివి తింటాయి. ఎంతో హింస ఉంది ఒక పట్టుపంచలో. ఒక పట్టుపంచ కట్టుకుని ఒక పట్టు చీర కట్టుకుని ఆర్జిత సేవకి వెళ్ళడం కన్నా నూలుతో చేయబడినటువంటి పంచ కట్టుకుని వెళ్ళడం సర్వోత్కృష్టము. నేను వేదాన్ని ప్రమాణం చేసి మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా? వేదం ఒక మాట చెప్పింది. ఒక పంచె నేస్తే ఆ పంచకి అడ్డంగా నేసినటువంటి దారములనన్నింటినీ కూడా ఓతములు అని పిలుస్తారు. అలాగే నిలువుగా నేసినటువంటి దారములనన్నింటినీ కూడా ప్రాచీనతానములు అని పిలుస్తారు. నిలువుగా కొన్ని దారాల్ని, అడ్డంగా కొన్ని దారాల్ని పెడతారు. ఎంత జాగ్రత్తగా గంజి పోసి నేతగాడు ఆ చివరి నుంచి ఈ చివరికి ఇద్దరు కలిసి ఒక ప్రత్యేక పరికరాన్ని ఇలా తీసుకొస్తారు పరిగెడుతూ. అది దగ్గర పడుతుంది. ఎంత దగ్గర చేసి నేత నేసినా ఈ ఓతప్రోతముల మధ్యలో సన్నటి రంధ్రాలుంటాయి పంచెకి. ఒక నూలు పంచె నేను కట్టుకున్నాను అనుకోండి, జాగ్రత్తగా గమనిస్తే సన్నటి రంధ్రములుంటాయి. ఒక సూదిని తీసుకొచ్చి ఇలా గుచ్చితే ఆ కన్నంలోకి దూరుతుంది దాని మొన. అంత చిన్న దారములుంటాయి. ఒక్క వస్త్రాన్ని నేస్తే వేదం ఏం చెప్పిందో తెలుసా? ఆ వస్త్రం పూర్తయ్యేటప్పటికీ ఆ వస్త్రాన్ని దేవతలు ఆవహిస్తారు. ఎంతమంది దేవతలు ఆవహిస్తారని చెప్పారో తెలుసా? ఆ వస్త్రమునందు మొట్టమొదట అగ్ని ప్రవేశిస్తాడు, 2 వాయువు ప్రవేశిస్తాడు, 3 విశ్వే దేవతలు ప్రవేశిస్తారు, తర్వాత పితృదేవతలు ప్రవేశిస్తారు, తర్వాత ఆదిత్యుడు ప్రవేశిస్తాడు, తర్వాత ఓషధీ దేవతలు ప్రవేశిస్తారు. ఈ ఓతప్రోతముల మధ్యలో ఉండేటటువంటి సన్నటి కన్నాలలోకి
నక్షత్ర మండలంలో ఉండేటటువంటి దేవతా మండలి అంతా అధిష్టానమై ప్రవేశిస్తుంది. ఒక్క పంచెని కట్టుకున్నాడు అంటే అర్థం ఏంటంటే, పంచకట్టు అంటే ఒక్కసారి పంచె కట్టుకుంటే ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు అని గుర్తు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో బట్టని కాలుతో తొక్కడం కాని, బట్టని కాలుతో తన్నడం కాని, బట్టని కాలుతో ఎగరేయడం కాని శాస్త్ర విరుద్ధం. బట్టని ఉప్పళించుతారంతే. బట్టని ఉప్పళించడం, పంచెని రాతి మీద మాత్రమే ఉప్పళించి ఆరేస్తారు. వేదం ఒక మాట చెప్పింది, భగవత్కార్యం చేసేటప్పుడు పురుషుడికి పైన వస్త్రం ఉండకూడదు, ఏ విధమైన ఆచ్ఛాదన ఉండకూడదు. ఉత్తరీయం ఒకటే ఇలా వేసుకోవాలి. వేసుకుంటే అది తొలగుతూ ఉంటుంది, ఇలా పక్కలకి తొలగుతుంది. తొలగుతున్నప్పుడు గుండె కనపడాలి. యజమాని పురుషుడు ఎప్పుడూ కూడా. అందుకే సంకల్పం పురుషుడి వైపు నుంచే ఉంటుంది. ధర్మపత్ని సమేతస్యా అని ఉంటుంది. ఆమె ఏ కారణం చేతనైనా రాకపోయినా రవికిల బట్ట బొడ్డులో పెట్టుకుని ఆయన చేసేయచ్చు. భర్త పక్కన లేకుండా భార్య అలా చేయడానికి వీల్లేదు. యజమాని ఆయన. అటువంటి యజమాని ఒక పంచె కట్టుకుని సేవకి కూర్చుంటే, పూజకి కూర్చుంటే, ఉత్తరీయం ఒక్కటే వేసుకుని పక్కలకి వెడుతూ ఉంటే, నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అని ఇలా ఒరిగినటువంటి బోర్లా పడిన పద్మంలా ఉంటుంది యోగ విద్యలో. అలా ఉన్న దాని చివర ఒక దివ్యమైన కాంతి ఉంటుంది. దాని మధ్యలో వడ్డు గింజ పట్టుకుని ఇలా రాస్తే గీరుకునేటటువంటి మొన ఎంత ఉంటుందో అంత ప్రకాశం ఉంటుంది. అది తిర్యగూర్ధ్వమధస్య, ఈ పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతుంటుంది. మళ్ళీ దాని మధ్యలో పరమాత్మ కాంతి రూపుడై ఉంటాడు. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, సబ్రహ్మ సశివ సహరిసేంద్ర శ్రోక్షర పరమస్వరాట్, ఏ పేరు పెట్టి పిలిచినా అది పరబ్రహ్మస్వరూపం. ఈశ్వర, ఈ లోపల ఉన్నటువంటి మీరు నాకు సేవకందరు. ఈ లోపల ఉన్న మీకు నేను అర్ఘ్యం ఇవ్వలేను. ఈ లోపల ఉన్న మీకు నేను పాద్యం ఇవ్వలేను. ఈ లోపల ఉన్న మీకు నేను ఒక పుష్పహారం వెయ్యలేను. ఈ లోపల ఉన్న మీ పాదముల మీద నేను 4 పువ్వులు వెయ్యలేను. ఈ లోపల ఉన్న మీరే అదిగో నా ఎదురుగుండా పీఠం మీద భగవంతుని యొక్క రూపంగా ఒక అర్చామూర్తిగా కూర్చునున్నారు. కాబట్టి ఈ హృదయంలో ఉన్న మూర్తియే ఆ మూర్తి. వీడు లేని నాడు ఇది శివం కాదు, శవం. నీవే సర్వమునకు ఆధారం. పరమేశ్వరుడి యొక్క శాసనం ఇంత మేర మారిందా, ముక్క ముక్కలుగా లోపల వరకు కోత కొయ్యవలసి ఉంటుంది. ఆ అవసరం లేకుండా నువ్వు గుండెలో దిగులు పెట్టుకోకుండా నువ్వు ప్రశాంతంగా ఉండేటట్టు అనుగ్రహించడానికి ఇక్కడున్నవాడే అక్కడున్నవాడన్న భావన నాకు తెలిస్తే కదురా నేను అనుగ్రహించడం అన్నాడు ఈశ్వరుడు. అందుకని ఉత్తరీయం కప్పుకుని కూర్చోమన్నారు తప్ప బనీను వేసుకోవడం మీద కోపం, చొక్కా వేసుకోవడం మీద కోపం కాదు. వేదము మనకి ప్రమాణము. మనం పెట్టుకున్న నియమాలు అతిక్రమిస్తేనే మనం శిక్షలు పొందుతున్నామే. పరమేశ్వరుడు చెప్పిన నియమాన్ని అతిక్రమించి పరమేశ్వరుని సేవా ఫలితం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. పంచకట్టు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నో అవస్త్రయేవచ. దీన్ని సాక్షాత్తు స్మృతి చెప్పింది. కావాలంటే మీరు గౌతమ స్మృతి చూడండి. వికచ్చ, వికచ్చ అంటే పంచ సగానికి తిప్పి వెనక్కి తీసి ఆ పంచెని కుర్చీళ్లు పెట్టి వెనక్కి తిప్పి గోచీ పెట్టుకోకపోతే, గోచీ లేకుండా లుంగీ కట్టుకున్నాడంటారు చూసారా, అలా గోచీ పెట్టకుండా వెనక నుంచి కట్టుకుంటే వికచ్చ. అనుత్తరీయశ్చ, పైన ఉత్తరీయం లేకపోతే, అనుత్తరీయశ్చ నగ్నో, వాడు బట్టలు కట్టుకోనివాడని గుర్తు. అవస్త్రయేవచ, అసలు వాడి ఒంటి మీద బట్టలేదు. దిగంబర పూజ శాస్త్ర విరుద్ధం. దిగంబర పూజ అంటే బట్టలు లేకుండా పూజ చేయడం కాదు. ఎలా చేస్తే బట్టలు లేనివాడిగా భావిస్తారో అలా చేయడం కూడా బట్టలు లేకుండా పూజ చేయడం. ఎంత నువ్వు కష్టపడితే మాత్రం నువ్వు ఎక్కడ ధర్మ సూక్ష్మాన్ని అతిక్రమించేస్తున్నావో అక్కడ ఇప్పుడు ఏ ఫలితం వస్తుంది? వ్యతిరేక ఫలితం వస్తుంది. ఏది? నువ్వు పూజ చేశావని వేరు, నువ్వు నగ్నంగా పూజ చేశావని వేస్తారు. నేను చెప్పట్లేదు, వేదం చెప్తోంది. అలా వెడితేనే, అది కూడా సదశమఖండం శ్వేతం
ధౌతం వస్త్రం ధారయేత్, అది నియమం. దేవాలయంలోకి ప్రవేశించి పూజ చేసేటప్పుడు ఏ బట్ట కట్టుకోవాలో వేదం చెప్పింది. సదశమఖండం, సదశమఖండం అంటే అంచు ఉన్నటువంటి పంచ మాత్రమే కట్టుకోవాలి. ఏ అంచు లేదు దానికి. లుంగీలని అమ్ముతారు చూశారు, వాటికి ఏమి ఉండవు, గళ్ళు తప్ప. ఏ అంచు లేదు. అంచు లేని బట్ట కట్టుకున్నాడు అంటే అమంగళ స్వరూపం, నగ్నంగా ఉన్నాడని గుర్తు. కాబట్టి సదశమ ఖండం అంటే అంచులేని బట్ట కట్టకూడదు, అంచు ఉన్న బట్టే కట్టుకోవాలి. అందుకే ఎప్పుడైనా పీటల మీద కూర్చుంటే అంచు ఉన్న బట్ట మాత్రమే ఇవ్వాలి. అంచు ఉన్న బట్ట మీరు ఇచ్చారంటే అర్థం ఏమిటో తెలుసా? వాళ్ళు 10 కాలాలు బతకాలని కోరుకుంటున్నారని గుర్తు. మనకి ఇళ్లలో పెళ్లిళ్ళైనా పేరంటాలైనా బట్టలే పెడతారు. ఆయనకి ఎన్ని పంచెలు ఉండనివ్వండి, మళ్ళీ ఓ పంచెలు చాపే ఇస్తారు. ఎందుకని? ఏదైనా వద్దనొచ్చ, కానీ వస్త్రం ఇస్తే వద్దనకూడదు. ఎందుకు వద్దనకూడదో తెలుసా? వస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ వస్త్రమునందు దేవతలు అధివసించి ఉండి నీ ఆయుర్దాయమునకు కారకులవుతారు. అందుకే అంచు ఉన్నటువంటి పంచెల చాపలు బ్రాహ్మణులు కనపడితే దానం చేస్తారు. ఇంట్లో ఏదైనా పూజ జరిగితే పీట్ల మీద కూతురు అల్లుడు కూర్చుంటే అత్తవారు వచ్చి బట్టలు పెడతారు. ప్యాంటు చొక్కా పెట్టమని కాదు, ఒకవేళ కర్మకాలి పెట్టవలసి వస్తే పంచెల చాపు మీద పెట్టి ఇయ్యి, లేదా పంచెల చాపిచ్చి వేడుక కోసం ఇది కూడా కట్టుకోవయ్యా అని ఇయ్యి తప్ప, వైదికంగా ఇవ్వవలసింది ఆయుర్దాయమునకు కారకమైనది, భగవంతునికి ప్రీతిపాత్రమైనది, భగవంతుని యొక్క సేవకు అర్హమైనది, పంచకట్టుకు ఉపయుక్తమైనది సదశమఖండం. అంటే అంచు ఉన్నా కూడా అయ్య బాబోయ్ 10x7 11x7 పంచె నాకెందుకంటే సన్నగా ఉంటాను, ఇంత పంచె నేను ఎక్కడ తిప్పుతాను, ఇన్ని కుర్చీళ్ళు ఎక్కడ ఎట్టుకుంటానని 2 కింద కత్తిరించి ఇద్దరు కట్టుకోకూడదు దాన్ని. సదశమఖండం అంటే అది అంచు ఉన్న బట్ట అయ్యుండి 2 వైపులా అంచు ఉండాలి. ఇటు అంచు ఉండాలి, ఇటు అంచు ఉండాలి, 2 అంచుల మధ్యలో వస్త్రం ఉండాలి. ఓ పంచె ఇలా పట్టుకున్నారనుకోండి, 2 వైపులా అంచు ఉండాలి. అంతేగాని ఇది నాకు ఎక్కువ అండి ఇద్దరం కట్టేసుకుంటామని మధ్యలో కత్తిరించకూడదు, ఒకవైపే అంచుంటే కుదరదు. కాబట్టి సదశమఖండం శ్వేతం, శ్వేతం అంటే తెల్లని బట్ట అయి ఉండాలి. అందున ప్రత్యేకించి భగవత్ కార్యమునందు నల్లని బట్ట వర్జితము. కాబట్టి సదశమఖండం శ్వేతం ధౌతం, అది ఉతికినదై ఉండాలి. పంచెల చాపే కదండి అని చెప్పి అదే పనిగా దాన్ని పూజ కట్టుకుంటూ మళ్ళీ మడతెట్టి ఇంట్లో పెట్టేసి సంవత్సరం అంతా గుళ్ళోకి వెళ్ళి పూజలకి మాత్రం అది తీసి కట్టుకుంటూ ఉంటానండి అనకూడదు. ధౌతం, ఒకసారి పూజకి కట్టుకుని లేస్తే దాన్ని ఉతికి ఆరయ్యాలి. ఎందుకని? చెమట పట్టింది, దాన్ని చెమట మలం, దానికి చెమట తగిలితే దాని శౌచం పోతుంది. దాని శౌచం పోతుంది కాబట్టి మళ్ళీ శౌచం ఇవ్వగలిగినది జలం. కాబట్టి మళ్ళీ నీళ్లలో ఉతికి దాన్ని ఆరవేయాలి. ఇప్పుడు మళ్ళీ ఆరినటువంటి పంచిని మడత పెట్టుకుని మళ్ళీ దేవాలయంలో పూజకి వెళ్ళాలి. కాబట్టి సదశమఖండం శ్వేతం ధౌతం వస్త్రం ధారయేత్, అటువంటి బట్ట మాత్రమే కట్టుకో. అటువంటి బట్ట కట్టుకున్నప్పుడు వికచ్చహ, గోచి పోసి పంచ కట్టుకోకపోతే వాడు 2 వైపులా అంచు ఉన్న పంచ కట్టుకున్నా నగ్నంగా ఉన్నవాడే. వికచ్చహ అనుత్తరీయశ్చ, ఉత్తరీయం వేసుకుని ఉండకపోతే, అంటే కింద పంచ కట్టుకున్నాను కదండి పైన ఏం కప్పుకోనడానికి వీల్లేదు, పైన కప్పుకుని ఉండాలి. అంతేకాని పైన వక్షస్థలాన్ని విడిచిపెట్టి కూర్చోకూడదు, దోషభూయిష్టం అది. ఉత్తరీయం పైన వేసుకోవాలి. వికచ్చహ అనుత్తరీయశ్చ, ఉత్తరీయం పైన వేసుకోకుండా కూర్చోవడం. నగ్నో అవస్త్రయేవచ, వాడు నగ్నంగా ఉన్నవాడితో సమానం, వాడు వస్త్రం లేని వాడితో సమానం. నేను చెప్పట్లేదు, వేదం చెప్తోంది, స్మృతి సూత్రాలు చెప్తున్నాయి. అందుకని పంచ కట్టుకోండి, పంచ కట్టుకోండి, పంచ కట్టుకోండి. ఎవరి కోసం? వాళ్ళెవరో ఏదో బలవంతంగా ఏదో రుద్దాలని కాదు. అరే పాపం, వీడు ఇంత కష్టపడి సంపాదించుకున్న దాంట్లోంచి కొంత ద్రవ్యాన్ని పక్కన పెట్టుకున్నాడు, ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత వచ్చేటటువంటి ఆర్జిత సేవ టికెట్ కొనుక్కున్నాడు, ఎంతో సంతోషంగా రైల్వే రిజర్వేషన్ చేయించుకుంటూ ఏ అడ్డు రాకూడదు, ఏ అడ్డు రాకూడదు, ఏ అడ్డు రాకూడదు 1000 దేవుళ్లకు మొక్కుకున్నాడు, 7 కొండలు నడిచి ఎక్కాడు. ఆయనకి భక్తి లోపం ఏం లేదు, కడుపు నిండా భక్తి ఉంది. ఒక్కటి తెలియదు ఆయనకి, అలా కట్టుకోకపోతే ఇబ్బంది అన్న విషయం ఆయనకి తెలియదు. బ్యాంకులో వేసుకున్న 10 లక్షలు ఆయనవే, ఏటీఎం కార్డు ఆయనదే,
వెళ్ళినవాడు ఆయనే, తిప్పి పెట్టడమే ఆయన చేసిన పాపం. అలా ఇన్ని ఆయన చేసుకున్న వస్త్రం విషయంలో నువ్వు వేదాన్ని ధిక్కరిస్తే, పంచ కట్టుకోనంటే నువ్వు నగ్న పూజ చేసిన వాడివి అని ఖాతాలో వేస్తాడు. ఎందుకా ఇబ్బంది? ఎవడు చెప్పిన పని? కాబట్టి చక్కగా వికచ్చ, అలా కాకుండా నీకు ఎలా వస్తే అలా కట్టుకో. నీకంత రాలేదనుకో, పంచకట్టుకు మీకు నేను సభాముఖంగా ఓ తేలిక మార్గం చెప్పేస్తా. మీకు గోచి పెట్టుకుని పంచ కట్టుకోవడం రాలేదనుకోండి, బెంగేం లేదు. ఇలా తిప్పి యువతల వైపుకి తీసుకొచ్చి రెండు కలిపి గట్టిగా ముడేసుకోండి. ఈ రెండు కాళ్ళ మధ్యలోంచి తీసి వెనక్కి మీరు చుట్టబెట్టి అంచు పైకి వచ్చేట్టు గోచి దోపుకోండి. ఇక్కడ ముడేసేశారు కాబట్టి సారదు. తీసి మీరు ఇలా ఇలా అంచు ఇలా పెట్టేసుకోండి. ఓ అంచు తీసి పైకి ఇలా పెట్టుకోండి. మొలతాడు 4 ప్యాన్లు వేసి గట్టిగా కట్టుకోండి. ఇంకా జారిపోతుందని మీకు అనుమానం ఉంటే, పూజ చేసిన ఒక గంట ఇప్పుడు మనకి ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తున్నాం. ఏమిటో డాక్టర్ గారు ఈ మధ్య గుండె అప్పుడప్పుడు ఏమిటో లబ్డబ్ అండం కొంచెం సరిగా వినపట్టం లేదండి అన్నాం అనుకోండి, పడుకోండి అని చెప్పి గుండెల మీద ఉన్న వెంట్రుకలన్నీ తీసేసి ఒంటి నిండా క్లిప్పులు పెట్టి ఓ గంట సేపు ఈసీజీ చూస్తారు. చూపించుకుంటున్నావా? చూపించుకోవట్లేదా? నీ గుండె విషయంలో తేడా ఉందేమో అని అనుమానం వస్తే గంట సేపు గుండెల మీద ఉన్న వెంట్రుకలన్నీ తీయించేసుకుని ఎంతమంది చుట్టూ వచ్చి చూస్తున్నా సరే అలా పక్క మీద పడుకుని ఆ క్లిప్పులన్నీ పెట్టించుకుని ఆ ఈసీజీ రీడింగులు వస్తుంటే పడుకున్నావా? పడుకోలేదా? నీ ఆరోగ్యం కోసం గంట సేపు గుండెల మీద ఉన్న వెంట్రుకలన్నీ గీయించేసుకుని క్లిప్పులు ఎట్టుకుని పడుకున్నవాడివి. నీ జీవుడు ధరించడానికి కావలసిన సేవ చేసుకోవడానికి గోచి పోచి పంట కట్టుకోవడానికి ఏడు బాధ. కాబట్టి వికచ్చ అనుత్తరీయశ్చ, ఉత్తరీయం వేసుకుని వెళ్ళాలి ఈశ్వర దర్శనానికి వెళ్ళినప్పుడు. నిజానికి ఎడం భుజం మీద ఉత్తరీయం ఉంది అంటే, ఇలా పడింది అంటే గుర్తు ఏమిటంటే భార్యా సహితుడు, మంగళమూర్తి, ఆయన యజ్ఞాధికారి, ఆయన యజ్ఞం చెయ్యొచ్చు. ఎడం భుజం మీదకి ఉత్తరీయం తగల్లేదు, ఒక్క కుడి భుజం మీదకే ఉంది అంటే ఆయన భార్యారహితుడు, ఆయన భార్య చనిపోయిందని గుర్తు, ఆయనకి ఏ మంగళ కార్యానికి పనికిరాడని గుర్తు. అంత వైశిష్ట్యాన్ని పొందింది ఉత్తరీయం అన్నది. అందుకే ఉత్తరీయం లేకుండా ఏ పనులు చెయ్యకూడదో మనకి శాస్త్రాలు చెప్పాయి. ఉత్తరీయం లేకుండా చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఉత్తరీయం ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. ఎప్పుడు? స్వాధ్యాయ, జప, హోమ, దాన, ఈ పనులు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఉత్తరీయంతోటే చెయ్యాలి. స్వాధ్యాయం అంటే వేదం చదువుకోవడం. వేదం చదువుకునేటప్పుడు ఉత్తరీయం వేసుకోవాలి. జపం చేసేటప్పుడు ఉత్తరీయం ఉండాలి. హోమం చేసేటప్పుడు హవిస్సు ఇచ్చేటప్పుడు ఉత్తరీయంతో ఇవ్వాలి. హోమ, దాన, ఒకరికి దానం చేసేటప్పుడు ఉత్తరీయం వేసుకుని దానం చెయ్యాలి. దానం చేసేవాడు బుద్ధి లేకుండా ఉత్తరీయం వేసుకోకుండా ప్యాంటు చొక్కాతో పంచల్చా పెడుతున్నాడు అనుకోండి, వెంటనే మీరు ఉత్తరీయం వేసుకుని పుచ్చుకోవాలి తప్ప ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు. ఒకవేళ వాడికి తెలియదు అనుకోండి, మీరు తువ్వాలట్టుకొచ్చి వాడి భుజం మీద వేసి పుచ్చుకోవాలి, లేకపోతే అది ప్రమాదకారి. కాబట్టి స్వాధ్యాయ, జప, హోమ, దానీషు అనుత్తరీయంతో, అంటే ఉత్తరీయం లేకుండా ఈ కర్మ ఎట్టి పరిస్థితులలో చెయ్యరాదు. ఉత్తరీయం అనేటటువంటిది అంత ప్రధానమైనది. ఏమిటంటే బట్టకి ఎంత శక్తి ఉంటుందా అని మీరు అనుకోకండి. మీరు కావాలంటే వేదంలో పటలపన్నమని అసలు ఆ వస్త్రం వెనక ఉండేటటువంటి రహస్యం ఏమిటో, ఒక వస్త్రాన్ని దేవతలు ఎలా అధివసించి ఉంటారో, వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మడత పెట్టుకోవడం, జాగ్రత్తగా ఉంచుకోవడం, గౌరవించడం. తను స్నానం చేసిన బట్ట తాను పిడిచి ఆరేస్తే ఒక ఫలితం, భార్య ఆరేస్తే ఒక ఫలితం, ఇంట్లో దాసి ఆరేస్తే ఒక ఫలితం. కాబట్టి బట్ట అన్నదాని మీద ఐశ్వర్యం ఆధారపడి ఉంటుంది. బట్ట అన్నదాని మీద జీవుని యొక్క ఉన్నతి ఆధారపడుతుంది. కాబట్టి మనకి తెల్లవారి లేస్తే వేదం చెప్తోంది వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ. బట్టలేని వాడు కనుక నగ్న పూజ చెయ్యకూడదు, కనుక పంచకట్టు కట్టుకుని మాత్రమే పూజ చెయ్యాలి. కాబట్టి అందుచేత ఆర్జిత సేవ ఉన్నవారు పంచకట్టుకోండి అని అన్ని మాటలు అక్కడ చెప్పడానికి కారణం ఏమిటంటే, వచ్చిన ఇన్ని లక్షల మందికి చెప్తూ ఉండడం సాధ్యం కాదు. కాబట్టి పెద్దలైన వారు చెప్తే వినడం అలవాటు ఉన్న జాతి కనుక ఆ మాట వాళ్ళు చెప్తూ ఉంటారు. చూడండి, చిన్నతనంలో తండ్రి ఒక్క మాట చెప్తాడు, ఒరేయ్ సాయంకాలం పూట పడుకోకు అంటాడు. పడుకోకు, సాయంకాలం పడుకోవడం ఏంట్రా, సూర్యాస్తమయంలో పడుకోకూడదు అంటాడు.
ఏం నాన్నగారండి సూర్యాస్తమయంలో ఎందుకు పడుకోకూడదండి అండు కొడుకు. నాన్నగారు పడుకోవద్దు అన్నారు, పడుకోడు. ఒక వయస్సు వస్తుంది, అప్పుడు తెలుసుకుంటాడు ఎందుకు పడుకోకూడదో. సూర్యాస్తమయంలో సూర్యాస్తమయం ఎంత పావనమైన కాలమో అప్పుడు ఎందుకు పడుకోకూడదో తెలుసుకుని పడుకోకుండా ఉంటాడు. అలా నీకు ఒక పరిణితి ఏర్పడుతుంది. ఎందుకు నువ్వు అలా పడు ఆ సమయం పంచ కట్టుకోకుండా పూజ చేయకూడదో, ఎందుకు పంచ కట్టుకునే పూజ చెయ్యాలో నీకు అర్థం అవుతుంది. అర్థమైన నాడు చక్కగా నువ్వు కట్టుకుంటావు. ఆ అర్థం కాకపోయినా పెద్దలు చెప్పినటువంటి నియమాన్ని మన్నించడం నేర్చుకోవాలి. కాబట్టి అందుకని పంచకట్టు, సంప్రదాయమైనటువంటి బొట్టు పెట్టుకుని వెళ్ళండి అని ఉంటుంది. కొందరు ఊర్ధ్వపుండ్రధారణ చేస్తారు, కొందరు అడ్డంగా విభూతి పుండ్రాలు పెట్టుకుని లలాటమునందు భ్రూమధ్య స్థానంలో తిలకం పెట్టుకుంటారు, కొంతమంది కుంకం పెట్టుకుంటారు. బొట్టు బిళ్ళలు పెట్టుకోవడం అన్న ఆచారం మాత్రం లేదు. బొట్టు పెట్టుకుంటారు. అసలు నేను మీతో ఒక యథార్థం మనవి చెయ్యవలసి వస్తే, వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల క్షేత్రానికి ఎన్ని లక్షల మంది వెళ్ళారన్న దాని చేత సనాతన ధర్మం నిలబడిందా లేదా అన్నది లెక్క కట్టారు. కుంభమేళా జరుగుతున్నప్పుడు ఎన్ని లక్షల మంది వెళ్ళారన్న దాని చేత సనాతన ధర్మమునందు వాళ్ళు నిష్ణాతులా కాదా లెక్క కట్టరు. వీడు సనాతన ధర్మమునందు ఉన్నవాడు, సనాతన ధర్మమునందు నమ్మకం ఉన్నవాడని దేని చేత లెక్క కడతారో తెలుసా? లలాటమునందు పెట్టుకున్న బొట్టు చేత లెక్క కడతారు. వాడికి బొట్టు ఉందా, వాడికి సనాతన ధర్మం మీద విశ్వాసం ఉంది. వాడికి బొట్టు లేదు, వాడికి సనాతన ధర్మం మీద విశ్వాసం లేదు. ఎందుకో తెలుసా? ఏమి బొట్టు పెట్టుకునేటప్పుడు నలుపు రంగో తెలుపు రంగో ఇంకేమైనా పెట్టకూడదా? పెట్టకూడదు. ఒక్క ఎర్రటి వర్ణాన్ని మాత్రమే వాడతారు. విభూతి లలాటమునకు అడ్డంగా పెట్టుకుంటారు 3 గీతలుగా. లలాటము ఆచ్ఛాదింపబడి ఉండాలి ఎప్పుడూ కూడా. ఎందుచేత అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, విభూతి ధారణ వెనక ఒక మహోత్కృష్టమైనటువంటి విశేషం ఉన్నది. ఈ ప్రపంచంలో కంటికి కనపడుతున్న ప్రతి వస్తువు యొక్క చిట్ట చివరి స్థితి బూది. అది దోషుడు బూడిదైపోతుంది. ఎంత అందమైన వస్తువు అని మీరు అనండి, ఎంత గొప్ప వస్తువు అని మీరు అనండి, ఎంత కీర్తివంతమైనదని మీరు అనండి, ఎంత ప్రయోజనకరమైనదని మీరు అనండి, కాలంలో కొంతకాలం అయిపోయిన తరువాత అది బూదిగా మారిపోతుంది. బూది ఏమైపోతుంది? ఇంకేమవదు, బూడిద బూడిదిగా ఉండిపోతుంది. బూడిద శాశ్వతత్వానికి గుర్తు కాదు. ఈ ప్రపంచమంతా మహాప్రళయంలో పడిపోతుంది. పడిపోయిన తరువాత మళ్ళీ జీవుల యొక్క కర్మలను దృష్టిలో పెట్టుకుని పునరుత్పత్తి చెయ్యడానికి వీలుగా ఈ విభూతి కణముల యందే మళ్ళీ పరమేశ్వరుడు పునరుత్పత్తి వ్యూహాన్నంతటినీ కూడా ఉంచి తన శరీరానికే అలదుకుంటాడు. అందుకే భస్మోద్ధూళిత సర్వాంగం అని పరమశివుడు ఒళ్ళంతా కూడా భస్మాన్ని ఉద్ధారణం చేసుకుంటాడనడానికి కారణం అదే. ఆ విభూతి కణాలలోంచే మళ్ళీ సృష్టి చేస్తాడు. ఆ విభూతి దేన్నైనా ఇవ్వగలదు. అందుకే అది పరమైశ్వర్యం. దానికి భస్మ అని పేరు. భస్మ అంటే భ అంటే కాంతి, కాంతి పరమేశ్వరుడు. స్మ జ్ఞాపకానికి రావడం. భగవంతుడు జ్ఞాపకానికి రాకుండా మరుగున పడిపోయిన కారణం చేతనే మళ్ళీ ఇన్ని జన్మలెత్తవలసి వచ్చింది. భగవంతుడు జ్ఞాపకంలో ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని దుష్కర్మలు చెయ్యకుండా ఉండి భగవంతునికి దగ్గరవుతాడు. ఆ భగవంతునికి దగ్గరయ్యేటటువంటి లక్షణము నా యందు ప్రచోదనముగాక, భగవంతుని యొక్క వైభవము నా మనసు యందు నిలబడుగాక, నేనెప్పుడూ భగవన్నామాన్ని పలుకుచుండెడివాడనగుదునుగాక అని కోరుకోవడానికి ఆ భస్మ పెట్టుకుంటాడు. శాశ్వతమైనటువంటిది, తెల్లనైనటువంటిది భస్మని సూచిస్తుంది. తెల్లగా ఉంటాడు పరమశివుడు, అందుకే నల్లగా ఉంటారు శ్రీమన్నారాయణుడు. నల్లది కూడా శాశ్వతత్వమే. ఎందుకని? లోకంలో ఏదైనా కాలిపోయిన తర్వాత ఏమైపోతుంది? బొగ్గు అయిపోతుంది. బొగ్గు కూడా శాశ్వతత్వం. బొగ్గుకి బూదికి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటే. బొగ్గు నల్లగా ఉంటుంది. విభూతి ఎంత శాశ్వతమైనదో బొగ్గు కూడా అంత శాశ్వతమైనది. ఎందుకని? బొగ్గుకి నల్ల వజ్రము అని పేరు. వజ్రం కింద లెక్క కడతారు బొగ్గుని. వజ్రం వజ్రేన భిన్నయేత్. వజ్రాన్ని తీసుకొచ్చి బదలగొట్టమంటే సుత్తి పెట్టి కొడితే బదలవదు. వజ్రం వజ్రంతోనే బద్దలవుతుంది. బద్దలవ్వకుండా ఇక శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ నల్లని బొగ్గు నల్లని నారాయణునికి ప్రతీక, తెల్లని పరమశివునికి తెల్లని విభూతి ప్రతీక. ఆ తెల్లని విభూతి ఇలా 3 చారలుగా పెట్టుకునేటప్పుడు ఈ 2 వేళ్లతో సజల భస్మ అంటారు. ఎడం చేతిలో వేసుకుని నీళ్లతో తడిపి 3 వేళ్లతోటి రాసి
ఈ 2 వేళ్లతోటి ఇటువైపుకి తీసుకొచ్చి ఈ 2 వేళ్ళు పైకెత్తే ముందు బొటన వేలు ఇలా పెట్టి ఇవి 2 పైకెత్తి ఈ వేలు ఇలా వెళ్ళాలి. ఈ చివర ఉండేటటువంటి అంచుల దాకా వెళ్లకుండా కణతల దాకా వెళ్లకుండా పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఇప్పుడు ఆ తెలుపు పరమేశ్వర స్వరూపం, ఎర్రటి కుంకుమ పరదేవతా స్వరూపం. అసలు మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ ప్రపంచమంతా కూడా తెలుపు ఎరుపుల యొక్క సమ్మేళనం. అందుకే మీరు చూడండి, సాధారణంగా దేవాలయం గోడల మీద తెల్లగీత ఎర్రగీత తెల్లగీత ఎర్రగీత గీస్తారు. ఎందుకో తెలుసా? ఈ సమస్త సృష్టి కూడా తెలుపు ఎరుపులతోటే ఉంది. తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు, అన్నీ తెలుపులోనే ఉంటాయి. తెలుపులో ఉన్నవన్నీ బయటికి వచ్చేటట్టు చెయ్యాలి అంటే మొదట బయటికి వచ్చేదేదో తెలుసా? ఎరుపు పైకి వస్తుంది. అందుకే అరుణకాంతి అంటారు, అమ్మవారు ఎర్రగా ఉంటుంది అంటారు. ఆ ఎరుపు పైకొస్తే అన్నీ పైకొస్తాయి, ఎరుపు లోపలికి వెళ్ళిపోతే అన్ని లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ తెలుపులోకి వెళ్ళిపోతాయి. పైకి తీసుకొచ్చేది మళ్ళీ తెలుపులోకి తీసుకెళ్ళిపోయేది ఆ ఎరుపే. భగవంతుడి నుంచి విడి జీవుణ్ణి 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 అనుకోవడము ఆ ఎరుపు వల్లే, అమ్మవారి వల్లే. స్వరూపిణి అయిన తల్లి చేసే ప్రక్రియ మళ్ళీ భగవంతుని యందు కలిసిపోవడము ఆ ఎరుపు వెనక వెళ్ళి తెలుపులో కలిసిపోయి తెలుపు అయిపోతాడు. కాబట్టి ఆ తెలుపు శాశ్వతత్వానికి పరమేశ్వరునకు ప్రతీక, ఎరుపు అమ్మవారికి ప్రతీక. కదలకుండా ఉండడం తెలుపు, కదులుతూ ఉండడం ఎరుపు. మీరు అందుకే చూడండి, కదలికలు ఆగాలనుకోండి ఎరుపుతో ఆపుతారు. ఎర్ర జెండా చూపించారనుకోండి ఆగాలి, ఎర్ర దీపం వెలిగిందనుకోండి ఆగాలి. ఎరుపు కదలికలను ఆపుతుంది, లేదా కదలికలని ఆపుతుంది కాబట్టి కదలికలకు సంకేతం అవుతుంది. అసలు నిజంగా చెప్పాలంటే ఈ కదలికలు అన్నీ దేని కొరకు అంటే కదలని స్థితి కొరకు కదలాలి. నేను ఇప్పుడు ఇంటి నుంచి కదిలి వచ్చాను దేని కొరకు? ఓ 2 గంటల సేపు కదలకుండా ఇలా కూర్చోవడం కొరకు కదూ. అందుకని ఇక్కడ కూడా కదులుతూ ఉంటే ఉపన్యాసం ఎలా నడుస్తుంది? కదలకుండా కూర్చోవడానికి. ధర్మబద్ధమైన కదలికలన్నీ దేని కొరకు అంటే తెల్లని సత్యమైన పరమేశ్వరుని యందు నిలబడిపోవడానికి, అద్వైతానుభూతి కొరకు. శుక్రము తెలుపు, శోణితము ఎరుపు. ప్రపంచంలో వెలుతురంతా తెలుపు, వెలుతురికి ప్రారంభకాలమైనటువంటి అరుణోదయము ఎరుపు. పగటిపూట తెలుపు, రాత్రిపూట నలుపు, మధ్యలో వచ్చేది ఎరుపు సంధ్య. ఎక్కడ చూడండి మీకు తెలుపు ఎరుపుల యొక్క సమ్మేళనంగా ఉంటుంది. అంతవరకు ఎందుకు? ఇడ్లీ తెలుపు, సాంబారు ఎరుపు, అవి కూడా తెలుపు ఎరుపులే. అన్నీ తెలుపు ఎరుపుల సమ్మేళనంగానే ఉంటాయి. ఈ తెలుపు ఎరుపుల యొక్క సమ్మేళనం భగవంతుణ్ణి చేరడానికి సంకేతమై ఉంటుంది. అందుకే ఎర్రని బొట్టు ఈ భూమధ్యమునందు ఉంచుకుంటారు. ఏం బొట్టు ఇక్కడ పెట్టుకోకూడదా, ఇక్కడ పెట్టుకోకూడదా, ఇక్కడ పెట్టుకోకూడదా, చెవి మీద పెట్టుకోకూడదా, కన్నురెప్ప మీద పెట్టుకోకూడదా, ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? మన ఋషులు దార్శనికులు, వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే అంత ఆలోచించి చెప్తారు. మనకి మనసు అని ఒకటి ఉంటుంది. నా గుండె చూపించమంటే డాక్టర్ గారు చూపిస్తారు, నా కంటి రెటీనాని చూపించమంటే చూపిస్తారు, నా మనస్సు చూపించమంటే చూపించలేరు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. మనస్సే బంధనమునకు కానీ మోక్షమునకు కానీ కారణం. ఆ మనసు మంచి విషయాల్ని పట్టుకుంటే తరించిపోతాడు, ఆ మనసు చెడ్డ విషయాల్ని పట్టుకుంటే నశించిపోతాడు. ఇప్పుడు ఈ మనసుని నిగ్రహించాలి అంటే కదిలిపోతున్నటువంటి మనసు ఆలోచనలు దీనికంతటికి కేంద్రం ఎక్కడుంటుందంటే ఈ 2 కనుబొమల యొక్క మధ్య భాగమునందు ఉంటుంది. దాన్ని ఆజ్ఞాచక్రము అంటారు. ఆజ్ఞాచక్రం మనసుకి అధిష్టాన స్థానం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృదివరుతం ఆకాశముపరి అంటూ మనోపిభ్రూ మధ్యే అంటారు. మనస్సు ఈ 2 కనుబొమల మధ్యలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్ర స్థానం మీద ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఏదైనా జ్ఞాపకం రాలేదనుకోండి 2 కళ్ళు మూసుకొని ఉండండి చెప్తాను అని దృష్టిని ఇక్కడ కేంద్రీకరిస్తాడు. ఇక్కడ కేంద్రీకరిస్తే జ్ఞాపకానికి వస్తుంది. మనసు యొక్క స్థానం ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం ఆచ్ఛాదింపబడి ఉండాలి. ఎందుకని అంటే అది అమ్మవారి సంబంధంతో ఉందనుకోండి, ఈ కదులుతున్నటువంటి మనస్సుకి అమ్మవారితో మీరు ముడివేశారనుకోండి, అమ్మవారు అంటే కదలికలు, ఆ కదలికలన్నీ అమ్మవారితో సంకేతిస్తారు. అందుకే అమ్మవారికి శక్తి అని పేరు.
శక్తి కదలకుండా ఉందనుకోండి పనికిరాదు. శక్తి అంటే కదలికలకు ఆధారం. ఏమండి ఈ మధ్య గుడికి రావట్లేదే, డెబ్బై ఏం వస్తానండి మోకాళ్ళ నొప్పులు అన్నాడు అనుకోండి, కదలలేకపోతున్నాడు, అది గుర్తు. కదులుతున్నాడు శక్తి, కదిలేది మనసు. కదిలిపోయేటటువంటి మనసు మొట్టమొదట ఏ సంకల్పాన్ని గట్టిగా పట్టుకుంటుందో అదే తర్వాత కర్మగా క్రియగా వ్యక్తమవుతుంది. మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సిమండి నేను అన్న ఈ మాటని. మనసు అటు ఇటు ఊగుతుంది, సంకల్ప వికల్పాలు చేస్తుంది. ఏదో ఒక తప్పు పని చెయ్యాలి అని అందనుకోండి మనసు, భగవానుడికి నివేదన చేద్దామని చెప్పేసి అక్కడికి తీసుకొచ్చి ఏవో కొన్ని లడ్లు పెట్టారు, లేదా అలంకారం చేద్దామని కొన్ని నగలు అక్కడ పెట్టుకుని లోపల ఏదో మర్చిపోయారని గబుక్కుని లోపలికి వెళ్ళారు. ఒక్క నగ తీసి జేబులో వేసుకుంటే ఇన్నున్నాయిగా, భగవంతుడే నాకు ఇస్తున్నాడు, తప్పు కర్మ కాలిపోదు, ఎందుకు వచ్చింది? ఆ నగ వేసుకోవడం కన్నా త్రాసుపాములు వేసుకోవడం మంచిది. పరమేశ్వరుడి నగ మనకెందుకురా, వద్దు. మళ్ళీ మనసు అంటుంది పరమేశ్వరుడిది కానిది ఇది అసలు, ఆయనే నీకు ఇలా ఇమ్మనే అర్చకుడిని లోపలికి వెళ్ళిపోమన్నాడేమో తీసుకోమని అంటూ ఆఖరికి నీకు నచ్చ చెప్పి అది తీసుకుని జేబులో పడేసేటట్టు చేసింది అనుకోండి. జేబులో పడేసుకో అని నిర్ణయం చేసే ముందు అసలు లోపల మనసు కదిలిందా లేదా? ఆ కదిలిన మనసు దేని వైపుకి మొగ్గిందో అది కర్మేంద్రియాలు చేస్తాయి. అంటే ఒక సంకల్పం ఒక క్రియకి వెనకాతల ఉంది, లోపల ఉంది సంకల్పం. అది విత్తనం కనపడదు, చెట్టు కనపడుతుంది పైకొచ్చే అంకురం, పని కనపడుతుంది, మనసు కనపడదు, లోపలది దాంది ఆ సంకల్ప వికల్పాలు. ఈ సంకల్ప వికల్పాలు తప్పు త్రోవలోకి పట్టేసుకున్నాయా, ఇంత గొప్ప మనుష్య శరీరం, ఇంత గొప్ప మనుష్య జన్మ సర్వనాశనం అయిపోతాయి. అలా సర్వనాశనం అయిపోకుండా ఉండాలి అంటే కదలికలన్నీ భగవంతుడితో ముడిపడాలి. అందుకే మీరు వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక మాట చెప్తారు, అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామేచ్ఛయాగచ్చ సేవాంకరోమి సకృచ్ఛేవ యానిచ్చ సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటారు. అని వెంటనే అజ్ఞానినా మయా దోషాన అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైల శిఖామణే అంటారు. ఈశ్వర అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామిచ్చయాగచ్చ సేవాంకరోమి. ఎక్కడో కాకినాడలో ఉంటాను ఈశ్వర, మీ దర్శనం చేసుకోవాలని పుష్కరిణి స్నానం కోసం పరిగెత్తుకొచ్చాను. ఎప్పుడో ఏడాదికి ఒక్కసారి ఇలా రావడం కాదు స్వామి, నేను కాకినాడలో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్నే స్మరించేటట్టు, మిమ్మల్నే సేవించేటట్టు, చక్కగా మీ దేవాలయానికి వెళ్ళేటట్టు, మీరు చెప్పినట్టుగా బ్రతికేటట్టు, నా జీవితము మీ ఉత్సవంగా జరిగేటట్టు నన్ను అనుగ్రహించండి అని అడుగుతాడు. ఏడాదికోసారి కొండకెళ్ళి మంచి వాళ్ళే ప్రవర్తించడం కాదు, 364 రోజులు మంచిగా ఉండి ఎప్పుడొస్తాడా వీడని ఎదురు చూసేటట్టుగా పరమేశ్వరుడు బ్రతకగలగాలి. అలా బ్రతికేటట్టు నన్ను చెయ్యవయా స్వామి అని అడుగుతారు. కాబట్టి అలా బ్రతకగలగాలి అంటే మనసు దేని వైపుకి మొగ్గడం అలవాటు అవ్వాలి. ఓ కోరిక చెప్పింది అనుకోండి, వెంటనే బుద్ధి ఒక ప్రశ్న వేయాలి, ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా? ఈశ్వరుడు ఒప్పుకుంటాడా? రేపు నేను పూజామందిరంలోకి అడుగు పెడితే ఆగక్కడ, ధూర్తుడా నిన్నేం చేశావు అని అడుగుతాడా? ఆయనకి తెలియదా నేనేం చేశాను? నేను ఇవాళ ఒక తప్పు పని చేయకూడని పని చేశాను అనుకోండి, రేపు స్నానం చేసి పంచ కట్టుకుని సంధ్యావందనం చేసుకుందామని ఎడుతున్నాను అనుకోండి, ఆగక్కడ, నిన్నేం చేశావు? ఇంతమందికి ధర్మపన్నాలు చెప్తావు, నువ్వు చేసిందే ఉండే, సిగ్గుందా నీకు? నన్ను సేవిద్దామని వచ్చావా? ఏ చేతులతో నన్ను ముట్టుకుంటావు? ఏ నోటితో నన్ను కీర్తిస్తావు? నువ్వు ఇచ్చిన అర్ఘ్యం ఎవడికి కావాలి? నువ్వు ఇచ్చిన పాద్యం ఎవడికి కావాలి అని నా స్వామి అంటే రావద్దు నా దగ్గరికి, అసలు నేను ఇక పుచ్చుకోను నీ దగ్గర, నువ్వు అలాగే తప్పుడు పనులు చేసుకుంటూ బ్రతుకు అన్నాడు అనుకోండి, నా జన్మ ఏమైపోతుంది? వద్దు. అమ్మో ఆయన అలా అడిగితే ఇంకేమైనా ఉందా, నా బతుకుందా? వద్దు స్వామి, నేను ఇది చెయ్యను. ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యడానికి చెయ్యకపోవడానికి భయానికి కారణం ఏమి అంటే అదే భక్తి. ఆయన ముఖం చూడలేను, ఆయన నా ముఖం చూడలు, వద్దు. మీరు చూడండి, ఏనుగు అలా వెళ్ళిపోతూ కనపడ్డ ప్రతి చెట్టు కొమ్మ పట్టుకుని ఉంచుతుంది. మామటివాడు అంకుశం తీసి అంటాడు, ఇలా తీసేస్తుంది. ఎందుకని? అంకుశం భయం దానికి. అలా అమ్మో నా స్వామి నన్ను మన్నిస్తాడా? వద్దు. నేను బతికున్నన్నాళ్ళు హాయిగా ఈశ్వరుణ్ణి ఆరాధించుకుని
పరమ సంతోషంగా త్రికరణ శుద్ధిగా నా వలన ఎవరికి ఏ అన్యాయం జరగకుండా జీవితంలో సంతోషంగా బ్రతికి హాయిగా నేను 10 మందికి ఉపన్యాసం చెప్పేటప్పుడు దీన్ని చెప్పడానికి నేను అర్హత పొందినవాడనే, నేను ఇటువంటి పాపాలు చెయ్యలేదు, భగవద్భక్తితోనే బతికానన్న అంతరాత్మ తృప్తి నాకు మిగిలేటట్టు నేను బతుకుతాను తప్ప నేను చెప్తున్నట్టు నేను బతకట్లేదని నా అంతరాత్మ నన్ను కొరుక్కు తినేసేలా నేను బతకకుండా ఉండాలి. కాబట్టి వద్దు, నేను చెయ్యని తప్పు అన్నాడు అనుకోండి. ఇప్పుడు మనసు దేనితో ముడిపడడం వల్ల లొంగింది? మనసు యొక్క కదలికలు భగవంతుడితో ముడిపడ్డాయి. భగవంతుడితో ముడిపడడం వల్ల ఇప్పుడు కొన్నాళ్ళు అయ్యాక ఏం చేస్తుంది మనసు? అసలు చెప్పదు, చంపేస్తాడు. జ్ఞానం ఉందా అలాంటివి చెప్తే? వద్దండు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తుంది? గుడికి వెడదాం ఏంటి, ఖాళీగా ఉన్నాం కదా, కాసేపు తీసి మళ్ళీ ఓసారి రామాయణం చదువుకుందాం ఏమిటి అంటుంది. అంతేకాని అక్కర్లేని మాటలు నోటి వెంట రానివ్వదు, అర్థం లేని పనులు చెయ్యనివ్వదు, భగవంతుడు అంగీకరించని పనులు చెయ్యకుండా చేస్తుంది. ఈ కదలికలను ఆపగలిగినటువంటి మనసు ఆ స్థానమైనటువంటి ఆజ్ఞాచక్రాన్ని భగవతి యొక్క అనుగ్రహంతో నా కదలికలన్నీ నియంత్రింపబడుగాక అని బొట్టు పెట్టుకుంటారు. ఎందుకని ఇక్కడ బొట్టు పెట్టుకుని జాగ్రత్త పడ్డాం? ప్రపంచానికి తెలియచ్చు తెలియకపోవచ్చు నువ్వు చేసిన పని, కానీ పరమేశ్వరుడు మాత్రం చూస్తూనే ఉంటాడు. పునర్జన్మకది కారణం అవుతుంది. నువ్వు ఎన్ని చేశావు, ఎన్ని పాపాలు చేశావు, నేను వద్దన్న పనులు ఎన్ని చేశావు, ఎందుకు నీకు మళ్ళీ మనుష్య జన్మ, పో ఇలా అనుభవించన్నాడు అనుకోండి, ఏమైపోతాను? వద్దు, నేను చేసింది నేను అనుభవిస్తాను, మళ్ళీ ఈ శరీరం వదిలిపెట్టేస్తాను. ఎన్నాళ్ళు ఉంటాను ఇంట్లో? ఇందులో ఇంకో 20 ఏళ్ళు ఉంటాను, 25 ఏళ్ళు ఉంటాను. వదిలిపెట్టేయాలా? గిర్రును తిరిగిపోయి 2 పాతికలు దాటిపోయి ఇంకొక 25 ఎన్నాళ్ళలో తిరుగుతుంది. వదిలిపెడతానా? వదిలిపెట్టాక వాడు అడుగుతాడా ఏరా అని ఇలా అండమా? ఏరా రా అంటావా? ఏది కావాలి నీకు? వాడు నిన్ను సంతోషంగా పిలవాలి, అలా సంతోషంగా పిలిచేట్టు బతుకుతాడు. కాబట్టి అమ్మా నా మనసు అలా ఉండేటట్టు అనుగ్రహించు. ఇది అడగడం పునర్జన్మ సిద్ధాంతాన్ని సనాతన ధర్మంలో అంగీకరించడం, బొట్టు పెట్టుకోవడం. అది పెట్టుకోవడం చిన్నతనం కాదు. వెడుతూ వెడుతూ కింద పడ్డావు, మచ్చబడింది, ఏం చేస్తావు? భగవత్ సంబంధంగా ఇంత బొట్టు లలాటమునందు పెట్టుకుంటే, భ్రూమధ్యమునందు పెట్టుకుంటే బతుకు పండుతుంది. పండడం కావాలి జీవితంలో. ఆ మనసు యొక్క కదలికలన్నీ భగవత్ సంబంధములు కావాలి. ఆ బతికిన బతుకు 10 మంది సంతోషించే బ్రతుకవాలి. ఆయన ఉన్నారు కదండి మనకేమిటి అనేలా బతకాలి. మన వలన ఒకడి కళ్ళల్లో నీళ్లు రాకూడదు, మన కొరకు ఒకడి కళ్ళల్లో నీళ్లు రావాలి. అబ్బా ఆయన అండి, ఆయన బతకాలండి ఇంకో 20 ఏళ్ళు అనేవాడు ఉండాలి. ఆయన అండి, ఆయన బాగుండాలండి అని నీ కోసం దేవాలయంలో ప్రార్థన చేసేవాడు ఉండాలి. ఆయన అండి, ఆయన మా ఊళ్ళోనే ఉండాలండని కోరేవాళ్ళు ఉండాలి. వాడా అండి అని పేరు చెప్పేటప్పటికి కళ్ళొత్తుకుని దుర్మార్గుడు ఇలా అయిపోయానండి అనేవాడు నీ వలన ఉండకూడదు. అలా ఉండకూడదంటే నీ మనసు యొక్క కదలికలు నియంత్రింపబడాలి. అవి నియంత్రింపబడాలంటే భగవతి యొక్క అనుగ్రహం ప్రసరించాలి. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించి నేను తప్పుడు ప్రవర్తనలో వెడితే మళ్ళీ జన్మలో బాధపడతాను, వద్దు ఈశ్వర, నా నడవడికని నీ చేతిలో పెడుతున్నాను, నియంత్రించు అని చెప్పడం, బొట్టు పెట్టుకోవడం. అందుకే విభూతి ధారణ చేసి బొట్టు పెట్టుకొని లేదా ఊర్ధపుండ్ర ధారణ చేసినటువంటి లలాటంతో కనపడ్డారనుకోండి, ఒక పవిత్ర భావన కలుగుతుంది, ఓ గౌరవం కలుగుతుంది. అంటే ఆర్షధర్మాన్ని నమ్ముకున్నాడు, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు, అందుకని విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుంటారు. ఆ బొట్టు పెట్టుకోలేదు వాడికి పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం లేదు, బొట్టు పెట్టుకోలేదు, ఆయనకి భగవత్ సంబంధంతో తన మనసు కదలాలనేటటువంటి కోరిక లేనే లేదు. ఇప్పుడు ఆయన దేవాలయ ప్రవేశం చేయడానికి ఏ విధంగా అర్హుడు? ఆయన దేవస్థానానికి సంబంధించిన కార్యములను నియంత్రించడానికి, నిర్మాణం చెయ్యడానికి ఆయన ఏ విధంగా అర్హుడు? అసలు ప్రాథమికంగా దానికి సంబంధించిన అధికారము అర్హత కోల్పోయాడు. లలాటమునందు బొట్టు లేకపోతే ఆ వ్యక్తికి భగవత్ సంబంధం గురించి మాట్లాడే అధికారం సనాతన ధర్మంలో లేనే లేదు. అసలు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే కదా సనాతన ధర్మాన్ని అంగీకరించినట్టు. అలా అంగీకరించాలంటే బొట్టు పెట్టుకుని తీరవలసిందే. వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రంలో పరదేవతని కీర్తిస్తూ
ఒక మాట అన్నాడు, అమ్మవారి బొట్టు ఎలా ఉంటుంది అంటే ఆ చంద్రుడిలో మత్స ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క తిలకం బొట్టు అలా ఉంటుంది. కుంకుమ బొట్టు అంటే చంద్రుడిలో మత్స సహజం. అలా అమ్మవారి ముఖం పూర్ణచంద్రబింబం అయితే ఆవిడ బొట్టు సహజం. అంటే అసలు ఇంకొక మాట నేను అనకూడదు, బొట్టుతోనే ఆవిడ ఎప్పుడూ కనపడుతూ ఉంటుంది. అంత గొప్పగా ఉంటుంది ఆ తల్లి యొక్క బొట్టు. కస్తూరీ తిలకంచితెందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురా మోదోల్ల సద్వీటికాం లోలాపంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. పురుషుడైనా సరే భగవంతుడైనా కూడా బొట్టు పెట్టుకుంటాడు. లీలాశకుడు కృష్ణకర్ణామృతం చేస్తూ కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం అసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివిష్టితో విజయతే గోపాల చూడామణి అంటాడు. పరమమంగళప్రదంగా ఆర్షధర్మంలో దేవతలు కూడా చక్కగా ఖణీమని బొట్టు పెట్టుకుని కనపడతారు. ఆ బొట్టు వెనక అంత అంతరార్థం ఉంది. అందుకే తప్పకుండా ఒక దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు, ఒక దేవాలయంలో ఆర్జిత సేవకి వెళ్ళేటప్పుడు తప్పకుండా లలాటాన్ని విభూతితోటో ఊర్ధ్వపుండ్రంతోటో ఆచ్ఛాదించి తిలకధారణ చేసి దేవాలయ ప్రవేశం చెయ్యాలి. అందులో ఒక దేవాలయంలోకి వెళ్ళాము అంటే విభూతి పెట్టుకున్నంత మాత్రం చేత అక్షయమవుతుంది అన్నారు కొన్ని విశేషాలు. జపం, హోమం, తపస్సు, అలాగే వైశ్వేదేవం, దానితో పాటుగా దేవతార్చన, శ్రాద్ధకర్మ, ఈ ఆరిటి యందు విభూతి పుండ్రాన్ని తప్పకుండా ధరించి ఉండవలసిందే. ఊర్ధ్వపుండ్రమో విభూతి పుండ్రమో ధరించి ఉండి తీరాలని చెప్పారు. ఒకవేళ నువ్వు శ్రాద్ధకర్మ చేసినా సరే విభూతి మాత్రం ఉండి తీరాలి. ఎవరు విభూతి పెట్టుకుని ఈ 6 పనులు చేస్తున్నారో ఆ పనులు అక్షయమవుతాయన్నారు. ఎందుకని? శ్రద్ధ చేత, విశ్వాసం చేత. చెప్పిన పని చేశాడనుకోండి, అతని మీద ఉండే గౌరవం వేరు. మీరు చూడండి, దగ్గరవడము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? పొగుడుతూ కూర్చోవడం కాదు, చెప్పిన పని చేయడం. ఒక యజమాని ఉన్నాడు, 100 ఎకరాల పొలం ఉంది, 2 పాలేర్లను పెట్టాడు. ఒక పాలేరుని పిలిచి, ఒరే కూర్చోరా, నీకు నేను మంచి విషయం చూపిస్తాను ఇవాళ టీవీలో అన్నాడు. ఆయన అన్నాడు, ఉండండి బాబాయ్, అంత ఖాళీ ఎక్కడ ఉంది, ఆవులకి పేడ తీయాలి, పాలు తీయాలి, ఆ పాలు తీసుకురావాలి, అమ్మగారికి ఇవ్వాలి, అవతలేమో వడ్లు వచ్చి ధాన్యం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాలి, బాబాయ్ ఇప్పుడు నేను టీవీ చూడండి వెళ్ళిపోతాను. ఇంకోడు అన్నాడు పక్కన కూర్చుని, అయ్యగారు ఏం గొప్పవారండి, మీరు ఎంతవంటి కార్యక్రమాలు చూస్తారండి, చాలా గొప్పవారు అయ్యగారు అని పొగుడుతున్నాడు. మీరు ఆలోచించండి, యథార్థానికి యజమానికి ఈ పొగుడుతున్న వాడి మీద ప్రేమ ఉంటుందా? ఒరే కూర్చోరా అన్నా కూర్చోకుండా తన 100 ఎకరాల పొలాన్ని సేద్యం చేయడానికి ఆరుగాలం కష్టపడుతున్నటువంటి పాలేరు మీద ఎక్కువ ఇష్టం ఉంటుందా? తన మాట విని తన గౌరవం కోసమని చెప్పి తన కోసమని బ్రతుకుతున్న వాడి మీద ప్రీతి ఉన్నట్టే భగవంతుడు చెప్పినట్టు బ్రతికిన వాడి మీద భగవంతుడికి ప్రీతి. కాబట్టి అక్షయం అన్న మాటకు అర్థం అది. భగవంతుడు ప్రీతి చెందాడనుకోండి, కర్మకి ఫలితం అదే. కర్మకి ఫలితం ఏమిటి అంటే భగవత్ ప్రీతి. నువ్వు సత్యనారాయణ వ్రతం చేశావు, సత్యనారాయణ వ్రతం నువ్వు చేస్తే భగవంతుడు ప్రీతి పొందితే దానికి ఫలితం. సత్యనారాయణ వ్రతం చేసిన నువ్వు చెవిలో అస్తమానం సెల్ ఫోన్ ఇటుకు మాట్లాడుతున్నావు. సత్యనారాయణ వ్రతం నువ్వు చేస్తుంటే ఆ మంత్రాలు వింటుంటే చెయ్యకుండా కూర్చున్నవాడు పొంగిపోతున్నాడు. పొంగిపోయి ఏదో సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అని బ్రహ్మగారంటే అబ్బబ్బబ్బబ్బ మహానుభావుడు రా, సూర్యనారాయణమూర్తిరా, వచ్చాడు రా అని తను చేయకపోయినా చెయ్యి తిప్పి భార్య ఇచ్చినట్టు ఇలా అనుకుని ఇలా అక్కడ పెట్టి పొంగిపోయి తను నమస్కారాలు చేసేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, సత్యనారాయణ వ్రతం చేసిన వాడికి ఫలిస్తుందా, చూసిన వాడికి ఫలిస్తుందా? చూసిన వాడికి కొడుకు ఉద్యోగం వస్తుంది, చేసిన వాడి కొడుకు ఉద్యోగం వస్తుందని చెప్పడం కష్టం. కర్మయే ఫలితం ఇచ్చేస్తే వ్రతం చేస్తే ఫలితం వచ్చేయాలి. వ్రతం చేస్తే ఫలితం రాదు. వ్రతము చేసిన నీ భక్తి చేత ప్రీతి చెందిన పరమేశ్వరుని అనుగ్రహం వలన ఫలితం వస్తుంది. భక్తి అన్న మాట ఒకటి ఉంది కదా, అందుకు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు. భక్తితో చేయాలి. భక్తి అన్న మాటకు అర్థం చెప్పినట్టు వినడం. చెప్పినట్టు వినడం అన్నది నిజమైతే పరమేశ్వరుడే బొట్టిట్టు కూర్చుంటే నువ్వు బొట్టు లేకుండా పెడతావా? ఏమి నీ అఘాయిత్యం?
కాబట్టి ఒక బొట్టు పెట్టుకోవడం అన్న మాట వెనక అంత పవిత్రమైనటువంటి భావజాలం ఉంది. ఒక బొట్టు పెట్టుకోవడం వెనక అంత పవిత్రమైనటువంటి ఆశయం ఉన్నది. ఒక బొట్టు పెట్టుకోవడం వెనక తనని తాను నియంత్రించుకోవాలనేటటువంటి అంత కుతూహలం ఉన్నది. కాబట్టి దాని వలన అక్షయమవుతుంది. అది శ్రద్ధ. కాబట్టి ఆ విభూతి బొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని చక్కగా సేవ చేసుకునేటటువంటి వాళ్ళు వెళ్ళి సేవకి కూర్చోవాలి తప్ప, ఇంత చేసి పంచ కట్టుకోకుండా వెళ్ళి కూర్చుని నగ్న పూజ చేసినటువంటి అపరాధాన్ని నీ ఖాతాలో వేసుకోవలసినంత అగత్యం ఎందుకు తెచ్చుకోవాలి? కాబట్టి నీకు తెలియకపోవడం తప్పు కాదు, కానీ పెద్దలు చెప్పినప్పుడు వినడం ఒప్పు. పంచ కట్టుకురా అని అక్కడ ఉన్నప్పుడు పంచ కట్టుకునే వెళ్ళాలి. అంతేగాని ప్యాంటు మీద పంచ కట్టేయడం, బనీను విప్పకుండా ఉత్తరీయం వేసేసుకుని ఈశ్వరుడి దగ్గర పూజలో బనీను ఎవరు చూడలేదు కదా అనుకోవడం. ఈశ్వరుడు చూస్తున్నాడు. ఏమి ఆ బనీను తీస్తే ఏమి? పుట్టినప్పుడు బనీనుందా, వెళ్ళిపోయినప్పుడు బనీనుందా? ప్రపంచాన్నంతటినీ గెలిచినటువంటి అలెగ్జాండర్ చిట్ట చివర కోరుకున్నాడు, శవపేటికలోంచి నా 2 చేతులు కన్నాలు పెట్టి బయట పెట్టండి. ప్రపంచాన్నంతటినీ గెలిచినటువంటి అలెగ్జాండర్ ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. వచ్చినప్పుడు ఒంటి మీద లేదు, వెళ్ళిపోయినప్పుడు లేదు. పరమేశ్వరుని మ్రోలకి వెళ్ళి నువ్వు ఆర్తితో చేసుకున్నదేదో అదే నీ జీవుడి వెంట వచ్చి నిన్ను తరింపచేసేది. అక్కడికి వెళ్ళి కూడా దేని కొరకు భేషజం. కాబట్టి నేను భేషజంతో చేస్తున్నారు అనుకోవట్లేదు, తెలియనితనంతో చేస్తున్నారు అనుకుంటున్నాను. కాబట్టి ఒకసారి తెలిసిన తరువాత మాత్రం ఎవరు దోషం చెయ్యరు. కాబట్టి ఒక ఆచారాన్ని చెప్పడం ఎంత అవసరమో ఆ ఆచారాన్ని పాటించవలసిన వైశిష్ట్యం ఏమిటో చెప్పడం కూడా అంతే అవసరం. కాబట్టి పంచ కట్టుకుని బొట్టు పెట్టుకుని విభూతి ధారణో ఊర్ధ్వపుండ్ర ధారణో చేసి దేవాలయంలోకి వెళ్ళి ఈశ్వరుని యొక్క పూజ చెయ్యాలి. మనం ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు 10 మందికి దేవస్థానం ఏది కల్పించిందో, 10 మందికి ఏది అనుగ్రహింపబడిందో దానిని మనం కూడా అనుభవించడం శ్రేయోదాయకం. దాని వలన అందరి యందు భక్తిభావము ద్విగుణీకృతమవుతుంది. నేను మీతో ఒక ఉదాహరణ ప్రస్తావన చెయ్యాలి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానము అని ఒక ప్రక్రియ. నిజంగా వెంకటాచలంలో జరిగేటటువంటి అన్నదానాన్ని చూస్తే అంత గొప్ప అన్నదానం జరుగుతున్నటువంటి క్షేత్రానికి మేము వారసులం. ఆ క్షేత్రానికి భక్తులైనటువంటి సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళం అని మనం గుండెల మీద చెయ్యేసుకుని మురిసిపోవాలి. మీరు నిజంగా అన్నదానంలోకి వెళ్ళి చూడండి, ప్రపంచం మొత్తం మీద ఎక్కడా అటువంటి అన్నదానం లేదు. నేను పరమ సంతోషంతో నా కంఠనాళాలు చించుకుని చెప్తున్నాను. ఎందుకు చెప్పానో, నేను ఎవరినో పొగడడం నా ఉద్దేశం కాదు. మీరు వెళ్ళి చూడండి నిజంగా ఆర్తి అంటే ఎలా ఉంటుందో. ఒక ఈగ కనపడదు, ఒక్క చీమ కనపడదు. బియ్యం బస్తాలు తీసుకొచ్చి కొత్త ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మిషన్లో పోసి అక్కడికక్కడ రాళ్ళు పురుగులు వేరు చేసేస్తారు. ఒక్కొక్క రోజు కొన్ని 100 కిలోల బియ్యం వండుతారు. లోపలికి వస్తుంటే 5 హాల్స్లో అన్నం పెడతారు. ఈగ కనపడదు. ఎక్కడికక్కడ శుద్ధి చేసి నిలబడి అన్నం తినవలసిన అవసరం లేదు. అంతమంది కూర్చుంటే పప్పు కూర పచ్చడి పులుసు వేసి ప్రత్యేకమైనటువంటి రోజులలో ప్రత్యేకమైన మధుర పదార్థాలు, ప్రతిరోజు చక్ర పొంగలి. ఎంత ప్రేమో! ఆ చక్కగా అన్నం తినేటప్పుడు అన్న సూక్తం వేస్తుంటారు. ఆ 5 హాల్స్ లోపలికి ఇలా వెళ్ళిపోతుంటారు. ఓ హాలు ఖాళీ అయిపోయి వెళ్ళిపోతుంటారు. కొన్ని 100 మంది నిలబడి ఉండవలసిన అవసరం ఒక్క 10 నిమిషాలు కలగదు. రాత్రింబవళ్ళు ఎంత సంతోషంగా వండుతుంటారో. రాసులు పోసిన కూరగాయలు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నశాలకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఎంతమంది దాతలు తమ పంట పొలాలలో ఉన్నటువంటి కూరగాయల్ని తీసుకొచ్చి 10 మంది అన్నం తినాలని ఇస్తారు. ఎంత అందంగా! అసలు కూరగాయల్ని ఇంత అందంగా పెట్టచ్చా అనిపిస్తుంది. అంతంత గుండిగలతో తరుగుతారు, అంత జాగ్రత్తగా వండుతారు. ఈ సందర్భంలో నాకు చాలా వ్యక్తిగతంగా సంతోషం కలిగే విషయం ఏమిటంటే, ఆ అన్నదాన స్థానంలోనే ఇప్పుడు కూడా అత్యంత గౌరవనీయమైన స్థానములను అలంకరించినటువంటి వ్యక్తులు వెళ్ళి వారంలో 4-5 రోజులు అన్నం తిని చూసి జాగ్రత్త పడుతున్నారు. ఎలా ఉంటుంది ప్రసాదం అని. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి పేరు మీద కట్టినటువంటి అన్నదాన సత్రం. నిజంగా నేను ఒక మాట చెప్తున్నానండి, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి.
మీరు ఈ మాట వెంకటాచలం వెళ్ళినప్పుడు అన్నదాన సత్రంలో తప్పకుండా భోజనం చేసి తీరండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నిజంగా అన్నదానాన్ని చూసినప్పుడు నేను సనాతన ధర్మంలో పుట్టడం నా అదృష్టం. ప్రపంచంలో లేదు ఇక అటువంటి అన్నదానం. ఇన్ని వేల మందో అలా వస్తూనే ఉంటారు. ఆ లోపలికి రాగానే కూర్చోపెట్టేసి వడ్డించేస్తుంటారు. కడుపు నిండా తినేసి గోవిందా గోవిందా అనుకుంటూ ఆ పిల్లలతో పెద్దలు ఎంత సంతోషంగా వెళ్ళిపోతారో. అన్నం అరగలేదన్నవాడు ఒక్కడుండడు. అందున కొత్తగా కట్టినటువంటి కాంప్లెక్స్ మీరు చూడండి, అత్యద్భుతం. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం చేశారో. సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనందరం, మనకి తిరుమల తిరుపతి క్షేత్రంలో జరుగుతున్నటువంటి అన్నదానం నిజంగా గర్వపడవలసినటువంటి అన్నదానం. మీరు వెళ్ళి చూడండి. అక్కడ ఇప్పుడు ఒక పెద్ద గోడ ఒకటి ఆ నిర్మాణంలో వచ్చింది. ఆ గోడ మీద ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని రూపకల్పన చేస్తున్నారు. సలహాలు ఇమ్మని కోరుతూ పుస్తకాలు పెట్టారు అక్కడ. శ్రీశైల క్షేత్రంలో బయలుదేరి త్రిపురాంతకం వచ్చి, త్రిపురాంతకంలో బయలుదేరి మహానంది వచ్చి, మహానందిలో బయలుదేరి అహోబల క్షేత్రం వచ్చి, అహోబల క్షేత్రంలో బయలుదేరి తిరుమల వస్తే, ఈ మధ్యలో ఉన్నటువంటి కొండలు పరమ పావనమయ్యా నంది మండలము అది ఎలా ఉంటుందో ఒక ఊహాచిత్రంగా ఊహిస్తే, ఆ కొండల మధ్యలోంచి ఎన్నో కొండలు, ఇన్ని కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ క్షేత్రములను, కొండ మీద ఉన్న క్షేత్రాలకి ఉన్న మార్గం ఒక పెద్ద పావు మిలికలతో పడుకున్నట్టుంటుంది. అది వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి పడగలు విప్పి శేషుడవుతుంది. దాని మీద ఆనంద నిలయం ఒక మణి అవుతుంది. ఆ మణిలో పరమేశ్వరుడు వెంకటాచలపతి ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి ఊహాచిత్రం. దాన్ని అక్కడ ఉంచారు. అది కొద్ది రోజుల్లో అక్కడ గోడ మీదకి ఎక్కబోతోంది. నాకనిపించింది, శ్రీశైలం అద్భుతమైనటువంటి క్షేత్రం. మల్లికార్జున లింగం అక్కడ. ఆ శ్రీశైల లింగం జీవబ్రహ్మ అభేదాన్ని తెలియచేస్తుంది. అటువంటి లింగస్వరూపంగా మనందరం మొట్టమొదట పరబ్రహ్మంతో కలిసి ఉన్న వాళ్ళమే. ఏ కారణం చేతనో కానీ జారిపోయాం, విడిపోయి జీవుడయ్యాం. జీవుడైన దగ్గర నుంచి ఇంకా త్రిపురముల యందు తిరగడం మొదలైంది మాయ. భూత భవిష్యత్ వర్తమాన కాలములు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటటువంటి మూడిటిలో తిరుగుతున్నాం. త్రిపురాంతకం. ఇక అక్కడ నుంచి దాటితే కొంచెం ముందుకొచ్చేస్తే, ఆ త్రిపురాంతకం దాటి వచ్చిన తరువాత నందిమండలం. నందిమండలం అంటే నవనందులు. నంది అంటే నందీశ్వరుడు, పశువు. భగవంతుని వంక మాత్రమే చూడడం మొదలు పెడితే పశువు పశుపతి ఎందు ఐక్యమైపోతుంది. నందికి శివుడికి ఇక మధ్యలోకి వెళ్ళరు. జీవ బ్రహ్మ అభేద స్థితి కలుగుతుంది. నంది పరమేశ్వరుణ్ణి వహిస్తుంది. విడిపోయిన వాడు మళ్ళీ భగవంతుణ్ణి మనసులో పెట్టుకుని ఉపాసన మొదలు పెడితే నందిమండలం. ఆ నందిమండలం దాటితే జీవుడికి ఉండిపోయినటువంటి కామము, క్రోధము అన్న హిరణ్యాక్ష హిరణ్యకశపుల్ని సంహరించగలిగినటువంటి అహోబల నరసింహస్వామి అనుగ్రహం కలిగితే జీవుని యొక్క జీవస్థితి పూర్తిగా నశించి మళ్ళీ ఆనంద నిలయంలో వెంకటరమణుడితో కలిసి సమస్త పాపములు పోయి జీవబ్రహ్మైక్య సిద్ధి కలుగుతుంది. 7 కొండలు ఎక్కడం అంటే 6 చక్రములు దాటి సహస్రారమునందు ప్రవేశించి ఆ మళ్ళీ సంతోషంగా ఆ అమృతధారల యందు తడిసిపోవడం, లేదా అష్టాంగ యోగంలో 7 భూమికలు దాటి 8వ భూమికి అయిన సమాధి స్థితిని అనుభవించడం. ఆంతరముగా జీవుని యొక్క ప్రయాణాన్ని బాహ్యంలో ఆంధ్రదేశంలో వెలిసినటువంటి అద్భుతమైన ఆ కొండలు, కొండల మీద క్షేత్రాలు, క్షేత్రాల దారి పాము మిలికలు. చివర తోక ఉంటే శ్రీశైలంలో తోక అనుకుంటే వెంకటాచలం వచ్చేటప్పటికి పడగలు విప్పినటువంటి శేషుడు, మణి ఆనంద నిలయం, అందులో వెంకటరమణుడు, ఆ ఊహా చిత్రం, దాని మీద అభిప్రాయాలు కోరుతున్నటువంటి ఆ స్థానం. ఇప్పటికీ వెంకటాచలంలో ఉన్నటువంటి అన్నదానంలో గొప్పతనం ఏమిటో తెలుసా? ప్రతిరోజు వకుళమాత యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టి, వెంకటరమణ స్వామి వారి అమ్మగారు కనుక ప్రతిరోజు వంటశాలని ఆనంద నిలయంలో ఆవిడే చూస్తూ ఉంటుంది కనుక అమ్మవారికి విస్తరి వేసి అన్నాన్ని వకుళమాతకి నైవేద్యం పెట్టి మొట్టమొదట అమ్మ తిన్న నైవేద్యం అమ్మ ప్రసాదంగా మనందరికీ పెడతారు. ఎందుకో తెలుసా? అమ్మ బిడ్డలకి అన్నం పెట్టడం అంటే అమ్మ పెట్టిందే అమృతం. మేము పెట్టట్లేదు.
స్వామి అమ్మ ఇంతమంది బిడ్డలు వచ్చారు, వెంకటరమణుడు నాకు ఎలా బిడ్డో, వీళ్ళందరూ నా బిడ్డలే, వీళ్ళందరూ అన్నం తింటున్నారా అని అందరికీ ఒకళమాత చేతి ప్రసాదంగా అందాలని ఆ తల్లికి నైవేద్యం పెట్టిన విస్తరి కనపడుతుంది మీకు అక్కడికి వెళ్ళి చూస్తే. ఆవిడికి విస్తరి వేసి భోజనం పెట్టి నైవేద్యం పెట్టి ప్రసాదాలన్నీ కూడా వడ్డన చేస్తారు. చక్కగా అక్కడ లోపల చూస్తే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అన్న బోర్డులు. అక్కడ అన్నం తింటే, చక్కగా అన్నపూర్ణాష్టకం చదువుకుంటే ఈ భూమి మారదు, ఈ భూమి ఇలాగే ఉంటుంది. జీవరాశి పెరుగుతోంది. ఈ జీవరాశి పెరుగుతుంటే వీళ్ళందరికీ అన్నం ఇవ్వగలిగిన శక్తిగా అన్నపూర్ణయే ఉన్నది. అటువంటి తల్లిగా ఉండి ఆమెయే భక్తి జ్ఞాన వైరాగ్యములను మనకి ఇవ్వాలి. అటువంటి తల్లి యొక్క అష్టకం వినబడుతుండగా, అన్న సూక్తం వినబడుతుండగా స్పీకర్స్ లో పరమ ప్రేమతో వడ్డిస్తారు. ఎంతంత పెద్ద పెద్ద ఫిల్టర్స్, ఎంత చక్కటి తాగునీరు అందిస్తారో. మనమందరం గర్వపడవలసినటువంటి అన్నదానం. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో అంత అన్నదానం చేస్తున్న క్షేత్రము వేరొకటి లేదు. మనందరం వకుళమాత బిడ్డలం, మనందరం వెంకటేశ్వరుడి కింకరం. అందరం కలిసి అక్కడికి వెళ్ళి చక్కగా కూర్చుని భోజనం చెయ్యాలి. వెంకటాచలం వెళ్ళి కూడా రుచుల కోసం, ఇంద్రియాల కోసం అక్కరలేనటువంటి పదార్థాలని అమ్ముకునేటటువంటి స్థానాలకు వెళ్ళి అక్కడ కూడా ఏవో కాగితాలు చూసి ఫలానావి తెమ్మని తినడం కన్నా వకుళమాత ప్రసాదం తిని వెంకటేశ్వరానుగ్రహాన్ని పొందగలిగితే మనందరం ధన్యులం అవుతాం. ఎక్కడికి వెళ్ళినా మా క్షేత్రంలో జరిగే అన్నదానం ఎలా ఉంటుందో తెలుసా? 10 మందికి అన్నం పెట్టడం అంటే మా క్షేత్రాలు ఎలా పెడతాయో తెలుసా అని పొంగిపోతాం. మన బిడ్డల్ని తీసుకెళ్లి చూపిస్తే అబ్బా ఇదిరా అన్నదానం అంటే, 10 మందికి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అంటే ఇదిరా అంటే, రేపు పొద్దున్న వాడు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా వెంకటాచలంలో అన్నదానాన్ని ఆదుకునేటటువంటి వాడు అవుతాడు. కాబట్టి వెంకటాచల క్షేత్రంలో నియమ పాలనము అన్న మాట వెనక అంతటి ఔచిత్యము దాగి ఉన్నది. ఒక క్షేత్రానికి వెళ్ళి కొన్ని ఆచారాల్ని మనం పాటించాలి అంటే మొట్టమొదట మనసుని దానికి సంబంధించినటువంటి విషయం మీద ఆర్ద్రతతో విశ్వాసంతో నిలబెట్టాలి. తప్ప ఇన్ని విన్నా మనదైన ధోరణిలో మనం ప్రవర్తిద్దాం అనుకున్నా దాని వలన వచ్చేటటువంటి ఉపయోగం ఉండదు. మనం పుస్తకం చదువుకున్నా, ఒక విషయాన్ని విన్నా, దానికి అనుగుణంగా మన యాత్రని మార్చుకోవడానికి స్థిరమైన సంకల్పం చేసుకుని వెంకటాచల క్షేత్రాన్ని చేరుకుని చక్కగా కలియుగంలో మహానుభావుడు అందుకే అంటారు, వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అసలు నిజంగా ఎన్నో అవతారాలు ఉన్నాయి మహానుభావుడివి. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు. దశావతారాలు ఎత్తినప్పటికీ ఎక్కడ అధర్మం ఉంటే అక్కడ పీచ మణిచి బాణప్రయోగం చేసి ఇక మళ్ళీ ఆలోచించకుండా నెత్తుటి ఏర్లు పారింపచేశాడు అధర్మాన్ని తుడిచిపెట్టడానికి. కానీ ఒక్క కలియుగంలో మాత్రం కలి యొక్క ఉద్ధతి ఉంటుందని మహానుభావుడై తన పాదములు చూపిస్తూ అలాగే నిలబడి, నా పాదములు చూడండ్రా, నన్ను నమ్మండ్రా, మీకు సంసారం ఇక్కడ వరకే వస్తుందని ముద్ర పట్టి చూపిస్తూ మన కోసమని కరుణామూర్తి అయి నిలబడ్డాడు. అటువంటి వెంకటరమణుడి క్షేత్రానికి వెళ్ళడానికి కొద్ది గంటలు ప్రయాణం చేస్తే వెళ్ళగలిగినటువంటి అత్యద్భుతమైన సౌకర్యమున్న ప్రదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. భగవంతుడి గురించి తెలుసుకున్న కొన్ని గంటల వ్యవధిలో వెళ్ళి సేవించుకోగలిగినంత దగ్గరలో పుట్టగలిగాం. కాబట్టి ఈ భాగ్య విశేషాన్ని పండించుకుని పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులమవుదాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై